సకల ఆశీర్వాదాలు కారణభూతుడా నీకు వందనాలు. ఈ మంచి రాత్రిని బట్టి నేను స్తుతిస్తున్నాం. ఇంతవరకు చక్కటి ప్రార్థనల ద్వారా, చక్కటి పాటల ద్వారా మీరు మహిమ పొందుకున్నందుకు స్తోత్రాలు. ఈ శ్రేష్టమైన సమయంలో నీ వాక్యం కొరకు మేమందరం ఎదురు చూస్తున్నాం. ప్రభా, మాతో మీరు మాట్లాడండి. నీ మాటను మేము పట్టుకునేటట్టుగా, మీ మాటలు మేము అర్థం చేసుకునేటట్టుగా, మీ మాటల ద్వారా మేము బ్రతుకుటట్లుగా మీ కృప దయచేయండి ప్రభా. వచ్చి వెళ్ళిపోయే వరకు కాక ప్రభా, ఈ రాత్రి మా ఒక్కొక్కరిని మీ ఆత్మతో నింపండి నా తండ్రి, నీ వాక్యముతో నింపండి నా తండ్రి. నాయన, ఈ మట్టి దేహాల్లో మహిమైశ్వర్యం ఉంచమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. కూర్చుందాం. యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన, ఉన్నతమైన, బలమైన నామాన్ని బట్టి ఈ రాత్రి కూడుకొచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. లైవ్లో వింటున్న వారికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలు దీవించునుగాక. క్రైస్తవ జీవితంలో అనుదినము కూడా మన భక్తి విషయంలో సాధన చేసేవారుగా మనం ఉండాలి. ఒక దినము భక్తి సరిపోదు, లేదా ఒక నెల భక్తి సరిపోదు, ఒక సంవత్సరం భక్తి మనకు సరిపోదు. కానీ ప్రతి దినము మనము భక్తి చేసేవారుగా ఎప్పటి వరకు మనం చేయాలని అంటే, ప్రభు రాకడ వరకు లేదా మన పోకడ వరకు ఖచ్చితంగా మన భక్తి చేస్తూనే ఉండాలి. దీంట్లో ఏ ఉద్యోగానికైనా రిటైర్మెంట్ ఉంటుందేమో కానీ భక్తికి రిటైర్మెంట్ ఉండదు. గనుక మన జీవితాంత కాలము కూడా ప్రభుని ఘనపరిచేవారుగా, ప్రభుని మహిమపరిచేవారుగా, ప్రభుని ఘనపరిచేవారుగా మనం ఉందుముగాక. ఈ సంవత్సరం అంతా కూడా గడిచిన సంవత్సరం కంటే ఈ సంవత్సరము అత్యధికముగా దేవునిలో మనం అందరము గడుపుదుముగాక. మీ పరిశుద్ధమైన గ్రంథాలు తెరిచి ఒక చిన్న వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. కీర్తనల గ్రంథము 90వ కీర్తన 12వ చరణం. మాకు జ్ఞాన హృదయము కలుగునట్లు చేయము, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పము. చాలు. ఈ దినము వాక్యాంశం ఏంటంటే, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పము. ఈ మాటలను మీరు జాగ్రత్తగా మనము అర్థం చేసుకోగలిగితే నిజంగా మనము ఏ స్థితిలో ఉన్నాము అనేది మనకు అర్థమవుతుంది. ఈ చిన్న ప్రార్థన ఎవరు చేశారంటే మోషే చేశాడు. ఇది ఒక ప్రార్థన. ఈ ప్రార్థన ఎవరు చేశారంటే ఇజ్రాయేలీలకు గొప్ప నాయకుడిగా పిలువబడుతున్న మోషే. దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడు మోషే. ఈ మోషే చివరి దినాల్లో తను ఒక చిన్న ప్రార్థన చేశాడు. అంటే ప్రార్థన ఎలా కూడా మనం చేయొచ్చా అనేది మనకి దీన్ని బట్టి అర్థం అవ్వాలి. ప్రార్థన అంటే మన అవసరతలు దేవునికి చెప్పటం కాదు. ప్రార్థన అంటే మనం దేవునితో ఎలా కనెక్ట్ అవ్వాలి, దేవునితో మనం ఎలా సత్సంబంధం కలిగి ఉండాలి, లేకుంటే మన ప్రార్థన ద్వారా మనకి ఎలాంటి ఆత్మీయ అనుభవంలోకి మనం వెళ్తున్నాము అనేది కూడా మనం ఆలోచన చేయాలి. ప్రార్థన అంటే చాలా చాలా రకరకాలుగా ఉంటూ ఉంటాయి. కానీ బైబిల్లో నిజంగా చెప్పాలంటే మోషే చేసిన ప్రార్థన చాలా అద్భుతం. అతను ఏమని ప్రార్థన చేశాడంటే, చూడండి, వెండి బంగారాలు కావాలని ప్రార్థన చేయాల, లేకపోతే మేడ మిద్దులు కావాలని ప్రార్థన చేయాల, ఏ కావాలని ఆశపడి ప్రార్థన చేయలేదు. కానీ ఒక చిన్న ప్రార్థన అద్భుతం ఏంటంటే, మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయమన్నాడు. మొదటిగా ఏమన్నాడు చెప్పండి? జ్ఞాన హృదయము కలుగునట్లుగా చెయ్యండి అని అంటున్నాడు. అంటే మోషేకు జ్ఞానం లేదనా? మోషే చాలా జ్ఞానవంతుడని బైబిల్ చెప్తుంది. ఎందుకంటే ఐగుప్తులో ఆయన సకల విద్యలో ప్రావీణ్యత కలిగినవాడు. ఒక మాటలో చెప్పాలంటే పాత నిబంధన అంతటిలో కూడా ఆయనకు ఉన్నంత జ్ఞానం మరొకరికి లేదని చెప్పొచ్చు. రెండవది,
ఆయన రాజు తర్వాత రెండవ రాజుగా కూడా ఆయన పిలువబడ్డానికి యోగ్యుడు అని చెప్పడంలో ఏమాత్రము సందేహం లేదు. సకల విద్యలో, కొన్ని విద్యలో కాదు, సకల విద్యలో జ్ఞానము కలిగిన వాడు ఈ మోషే. మరి ఈయనకి జ్ఞానం ఎందుకు? మనం ఎప్పుడైనా ఇలాంటి ప్రార్థన చేసామా? అసలు జ్ఞానం మోషేకి ఎందుకు? అప్పటికే చాలా పవర్ఫుల్గా నాయకుడిగా ఉంటూ ఉన్నాడు, లక్షలాది మందిని విడిపిస్తూ ఉన్నాడు. అంతకుముందు ఐగుప్తులో ఎన్నో 10 అద్భుతాలు మోషే ద్వారా దేవుడు జరిగించాడు. ఇజ్రాయేల్ ప్రజలు 40 దినాల్లో చక్కగా అరణ్యంలో నడిపించగలిగాడు. ఇన్ని చేసిన వ్యక్తికి జ్ఞానం లేకుండా నడిపించారందామా? జ్ఞానం ఉండి నడిపించారందామా? జ్ఞానం ఉండి నడిపించాడు. దేవునితో సత్సంబంధం కలిగే ఉన్నాడు. అయినప్పటికీ కూడా చివరి దినాల్లో వృద్ధాప్యంలో అంటున్నాడు, అయ్యా నాకు మరలా జ్ఞాన హృదయము దయచేయి, జ్ఞానం దయచేయని అంటున్నాడు. అంటే ఏ జ్ఞానం అడుగుతున్నాడు? దీన్ని బట్టి మనం అర్థం చేసుకోగలిగితే ఇందులో 2 రకాలైన జ్ఞానాలు ఉంటాయి. ఒకటి భూ సంబంధమైన జ్ఞానము, 2 పర సంబంధమైన జ్ఞానం. ఈ భూ సంబంధమైన జ్ఞానము చాలా మోషేకుంది, కానీ పర సంబంధమైన జ్ఞానము కొరకు ప్రార్థన చేస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవాలి. మనము కూడా జ్ఞానం కావాలి అని అంటాం. భూ సంబంధమైన జ్ఞానం ఎంతవరకు పనికొస్తుంది అంటే, ఈ భూమి మీద ఉన్నంత కాలం అది పనికొస్తుంది. నువ్వు ఏదైనా ఒక ఉద్యోగం చేయాలంటే నీకు జ్ఞానం కావాలి, ఏదైనా వ్యాపారం చేయాలంటే నీకు జ్ఞానం కావాలి, ఏదైనా చేతి పని చేయాలంటే జ్ఞానం కావాలి, ఎక్కడికైనా వెళ్ళాలంటే జ్ఞానం కావాలి, ఏదైనా కనిపెట్టాలంటే జ్ఞానం కావాలి, లేకపోతే అంతరిక్షం వెళ్ళాలంటే జ్ఞానం కావాలి. ఈ జ్ఞానం అంతా కూడా ఏమైపోద్దంటే ఒక రోజున అవి మనతో గతించిపోతాయి. ప్రభు ఈ విషయంలో అన్నాడు, ఈ లోక జ్ఞానము దేవుని దృష్టిలో వెర్రితనముగా ఉంది. అది వెర్రితనం. చాలామంది విపరీతమైన జ్ఞానం ఉందని అనుకుంటారు, కానీ అది నా దేవుని దృష్టిలో అది వెర్రితనం అంటున్నాడు. ఇంతకే మనకు జ్ఞానం కావాలి. ఎందుకు మన జ్ఞానం కావాలి? అసలు మన జ్ఞానము ఏమై ఉన్నది అని ఆలోచన చేస్తే ఇంతకీ జ్ఞానం ఎవరు అని అంటే యేసుక్రీస్తు ప్రభుల వారే. ఈ జ్ఞానం ఎవరంటే యేసుక్రీస్తు ప్రభుల వారే. ఆయన చాలా జ్ఞానవంతుడు. ఆయన ఎంత జ్ఞానవంతుడు అనడానికి ఒక మాటలో చెప్పాలంటే 12 సంవత్సరముల వయసు ఉన్నప్పుడే ఆయన ముందు కూర్చున్న శాస్త్రులతోనూ పరిసయ్యులతోనూ మాట్లాడేటప్పుడు ఈయనకింత పాండిత్యం ఎక్కడి నుంచి వచ్చింది, ఈయనకింత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది, ఈయన వడ్లవాని కుమారుడు కాదా, యేసేపు మరియా వాళ్ళ తల్లిదండ్రులు కాదా అని వారు మాట్లాడటం జరిగింది. అంటే 12 సంవత్సరాల ఈడులోనే వారు అంతకు మించిన జ్ఞానంతో ఆయన ఉంటూ ఉన్నాడు. అందుకనే ప్రభు యాకోబు పత్రికలో ఒక మాట అంటాడు, మీలో ఎవరికైనా జ్ఞానము కొదువై ఉన్న ఎడల నన్ను అడగండి, నేను మీకు అది అనుగ్రహిస్తాను. మనకి జ్ఞానం ఎందుకు కావాలి అని అంటే, జ్ఞానం మనకు ఉందనుకోండి, జ్ఞానవంతురాలు తన ఇంటిని కట్టుకును. ఏ ఇంటిని గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ అంటే, భౌతిక సంబంధమైన ఇల్లు గురించి కాదు. ఇది జ్ఞానం ఉన్నా లేకపోయినా కట్టబడుతుంది ఇది. కానీ ఆత్మ సంబంధమైన ఇల్లు మనకు ఒకటి ఉంది. అది కట్టబడాలంటే ఖచ్చితంగా మనకి పర సంబంధమైన జ్ఞానం కావాలి, పైనుండి వచ్చే జ్ఞానం కావాలి. దేవుని యొద్ద నుంచి పొందుకునే జ్ఞానం మనకుంటేనే మన ఆత్మ సంబంధం ఇంటిని కట్టుకుంటాము. ఈరోజు చాలామంది మందిరానికి రాలేకపోతున్నారంటే అర్థం ఏంటంటే వాళ్ళకి జ్ఞానం లేదని చెప్పొచ్చు. వారు అనుకుంటున్నారు మేము ఇది ఇల్లు బాగా కట్టేసుకున్నాం అనుకుంటున్నారు. లేదు, జ్ఞానవంతుడు తన ఇంటిని కట్టుకుంటాడు. 3 రాళ్ళు తన ఇంటిని ఓడబిరుక్కుంటుంది. చూడండి, ఓడబిరుక్కున్న అనుభవం ఎవరిదంటే లోక సంబంధమైన వారిది, లోకాశులతో ఉన్నవారిది. కట్టుకునే అనుభవం ఎవరిదంటే పర సంబంధమైన వారిది, పర సంబంధమైన జ్ఞానం కలిగిన వారిది. అందుకనే ప్రభు అంటాడు, బుద్ధి జ్ఞానము సర్వసంపద నాలో గుప్తమై ఉన్నాయి, మీకు ఎవరికైనా కొదువుగా ఉంటే నన్ను అడగండి, నేను ఇస్తాను అంటున్నాడు. జ్ఞానం వల్ల మనము బలము పొందుకుంటామంట. సామెతలో రాయబడిన మాట, జ్ఞానం వల్ల మనము బలము పొందుకుంటాం. జ్ఞానం వల్ల మనకి వివేచన ఉంటుంది. జ్ఞానం వల్ల ఏది మంచో ఏది చెడో మనం అర్థం చేసుకోవడానికి అది ఉపయోగపడుతూ ఉంటుంది. మెట్టుకు పైనుండి వచ్చే జ్ఞానం మనకి ఎందుకంటే, పర సంబంధమైన మన జ్ఞానం మనకి ఎందుకంటే, మనము ఎప్పుడైతే ఆ జ్ఞానం మనం పొందుకుంటామో
చాలా క్లారిటీగా చెప్తున్నాను మీకు. పరసంబంధమైన జ్ఞానం ఎప్పుడైతే మనం పొందుకుంటామో పరసంబంధమైన వాటి మీద మనం మనసు ఉంచుతాము. భూ సంబంధమైన జ్ఞానం పొందుకుంటే భూ సంబంధమైన వాటిని మనము పొందుకోవడానికి, అనుభవించడానికి ఇష్టపడుతూ ఉంటాం. ఈ రెండిట్లో మీకు క్లారిటీ అర్థమైంది. పరసంబంధమైన జ్ఞానం మనకి ఎందుకంటే పరసంబంధమైన వాటిని సంపాదించుకోవడానికి, పరసంబంధమైన వాటిని అనుభవించడానికి, పరసంబంధమైన వాటిని కోరుకోవడానికి ఉపయోగపడుతుంది. ఈ రెండు జ్ఞానాల్లో మనం ఏ జ్ఞానంతో ఉన్నాము? కూర్చుని నెమ్మదిగా ఈ లైవ్లో ఉన్నవారే కానీ, నా ముందు కూర్చున్నవారు కానీ మాటలు మీరు ఆలోచన చేయండి. మనకి ఏ జ్ఞానం కావాలి? ఈ రోజున మనిషికి ఏ జ్ఞానం అవసరం? మన పితరులు మీరు అందరినీ మీరు చూస్తే హానోకును చూడండి, నోవాను చూడండి, ఆనోకును చూడండి, అబ్రహామును చూడండి, ఇస్సాకు యాకోబులు మీరు చూడండి, మోషేని చూడండి, దావీదుని మీరు చూడండి, అపోస్తులు మీరు చూడండి. వీళ్ళందరూ ఏ జ్ఞానంతో నింపబడిన వారంటే పరసంబంధమైన జ్ఞానంతో నింపబడిన వారు. అందుకని ఈ లోకంలో ఉన్నంత కాలము అబ్రహాం అదే మాట అంటాడు, ఈ లోకంలో యాత్రికులమో పరదేశులమో అని అన్నాడు. పునాదులు కలిగిన పట్టణము కొరకు నేను ఎదురు చూస్తూ ఉన్నాను అన్నాడు. ఎందుకని? ఆ జ్ఞానం మనకు ఉండాలి. ఆ జ్ఞానం ఉందనుకో ఒకటి ఆలోచిస్తాను, ఏంటి తెలుసా? అరే మనిషి బ్రతికేది అంతా, బైబిల్ చక్కగా రాయబడిన మాట, మనుషులు బ్రతికేది అంతా 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు. దాని తర్వాత ఆయుస్సుము దుఃఖమే కదా. అది యుగాలు గడిపే ఆ జీవితాన్ని క్షయమైపోయే ఈ జీవితం కొరకు ప్రాకులాడుతున్నామా అని ఆలోచన చేయాలి. ధనం సంపాదించాలి ఎంతవరకు? నీ కుటుంబం కొరకు, మీరు పోషించబడ్డానికి కొరకు. అన్ని విషయాలకు దేవుడు చూడలేడా? ఈ వయసు ఉండగా, ఈ బలం ఉండగా, సమయం ఉండగానే పరసంబంధమైన జ్ఞానం కలిగి మనం ఉంటే గనక ఖచ్చితంగా ఆనోకు వలె మరణము చూడకుండా మనం వెళ్ళిపోతాం. ఏ మరణం చూడకుండా మనం వెళ్తామో తెలుసా? రెండవ మరణము, శరీర సంబంధమైన మరణము అందరికీ వస్తుంది. వాక్యం బోధించి నాకు వస్తుంది, వాక్యం విన్నా మీకు వస్తుంది. ప్రపంచంలో ప్రతి ఒక్కరికి మరణం వస్తుంది. ఈ మరణం నుంచి ఎవరు తప్పించుకోలేడు. ఏ మరణం నుంచి? శరీర సంబంధమైన మరణం. కానీ ఆత్మ సంబంధమైన మరణం మాత్రము మనం తప్పించుకోవడానికి అవకాశం ఉంది. మోషే అదే అంటున్నాడు, నాకు జ్ఞానం దయచేయండి ప్రభువా, జ్ఞానం కావాలి. ఎందుకు జ్ఞానం కావాలి అని అడుగుతున్నాడు అంటే, రెండో దాని కింద మనం చూస్తే మా దినములు లెక్కించుటకు మాకు నేర్పించి. ఆ జ్ఞానం ఎందుకు కావాలి మోషే అని అడిగితే, మా దినాలు లెక్కించడానికి. అబ్బా, ఆ మాట చూడంగానే, వినంగానే, చదవంగానే నిజంగా నాకు గుండె జల్లుమన్నాయి. ఎందుకంటే దినములు లెక్కించడం ఏంటి? ఎవరైనా జ్ఞానం దేనికయ్యానంటే ఉద్యోగం కొరకు, జ్ఞానం దేనికయ్యా అంటే వ్యాపారంలో ఎలాగ మెలకులు కావాలో నేర్చుకోవడానికి, జ్ఞానం దేనికయ్యా అంటే అంతరిక్షానికి వెళ్ళడానికి, జ్ఞానం దేనికయ్యానంటే ఈ లోకంలో ఏదో వాటిని వీటిని సంపాదించుకోవడానికి. కానీ ఈయన ఎందుకు జ్ఞానం అడుగుతున్నాడు తెలుసా? నా దినములు లెక్కించుటకు, నా దినములు లెక్కించుటకు నాకు జ్ఞానము దయచేయి అని అంటున్నాడు. ఇలాగ ఎప్పుడైనా మీరు ప్రార్థన చేశారా? ఇలాంటి ప్రార్థన ఎప్పుడైనా మన జీవితం మనం చేయగలిగామా? మన దినాలు లెక్కించుకోవడానికి మనకు జ్ఞానం ఎందుకు? ఉదాహరణకి మీకు అర్థం కావడానికి చెప్పాలంటే, మీరు అంటారు సంవత్సరానికి ఎన్ని దినాలని టక్మని చెప్పేస్తారు. మీరు ఏమని? 365 రోజు. చాలా ఈజీగా చెప్పేస్తున్నారు, చూసావా? అంటే మీకు జ్ఞానం ఉన్నట్ట? సంవత్సరానికి ఎన్ని వారాలని చెప్తే తక్కువని చెప్పేస్తారు మీరు. ఎందుకని? 52 వారాలని కదా. ఎన్ని గంటలు చెప్పమని చెప్పేస్తారు. ఈ జ్ఞానం, ఇది భౌతిక సంబంధమైన జ్ఞానం. కానీ ఆత్మ సంబంధమైన జ్ఞానం ఏంటి తెలుసా? దినములు లెక్కించుట అని అంటే దానికి అర్థం, సరైన అర్థం చెప్తాను మీకు. దినములు లెక్కించుట అంటే అర్థం ఏంటంటే, ఈ దినము ప్రభుతో నువ్వు గడిపిన సమయం ఎంత, ఈ వారం ప్రభుతో నువ్వు గడిపిన సమయం ఎంత, ఈ నెలలో దేవునితో నువ్వు నడిచే సమయం ఎంత, ఎంత వాక్యం చదివావు, ఎంత ప్రార్థన చేశావు, ఎంతగా దేవుని స్తుతించగలిగావు,
ఎంతగా దేవుని ఆరాధించగలిగావు, ఎంతగా దేవుని మహిమపరచగలిగావు, ఎంతగా దేవుని కొరకు ప్రయాసపడగలిగావు, ఎన్ని ఆత్మలు సంపాదించగలవు, ఎంతమంది సువార్త ప్రకటించావు, ఈ జ్ఞానం కావాలి. ఒక్క దినము దేవుడు నీకు ఇచ్చాడంటే నీ నుండి చాలా ఎక్స్పెక్ట్ చేస్తాడు ఆయన. ఎందుకంటే ఈ వ్యక్తికి నేను ఆయుష్నిచ్చాను, బలమునిచ్చాను, ఉద్యోగం ఇచ్చాను, ఆరోగ్యం ఇచ్చాను, సమయం ఇచ్చాను, ఇవన్నీ ఇచ్చాను కాబట్టి ఈ వ్యక్తిని ఏదో ఒక విధముగా నేను వాడుకుని ఈ వ్యక్తి ద్వారా కొందరికైనా సువార్తని చెప్పాలి, ఈ వ్యక్తి ప్రార్థన ద్వారా కొందరైనా విడిపించాలి, ఈ వ్యక్తి పరిచర్య ద్వారా కొందరినైనా నేను ప్రభావితం చేయాలి అని దేవుని ఉద్దేశం కలిగి ఉన్నాడు. అది దినములు లెక్కించటం అంటే. 365 రోజుల్లో నువ్వు ఎన్ని దినాలు దేవునితో నడిచావు? ఎన్ని దినాలు ప్రభుకి ఇష్టడిగా బ్రతుకావు? అక్కడ వరకు ఎందుకండి, మనము న్యూ ఇయర్ నుంచి ఇందులో మనం బయటకు వచ్చాం. మొదటి సంవత్సరం నుండి, మొదటి దినం నుండి ఇప్పుడు వరకు ఎన్నో దినంకి వచ్చాం మనము? 9వ దినానికి వచ్చాం. ఈ 9 దినాల్లో గుండెల మీద చేసి చెప్పండి, నేను దేవునిలో ఎక్కువగా గడిపాను, ప్రతిరోజు గడిపాను, మానక గడిపాను, ఎక్కువగా వాక్యం చదివాను, ఎక్కువగా ప్రార్థించాను, ఎక్కువగా దేవుని స్తుతించాను, ఎక్కువగా దేవుని సన్నిధిలో గడపడానికి నేను ప్రయత్నం చేశాను అనే వాళ్ళు ఎవరైనా ఇక్కడ ఉన్నారా? ఉంటే మంచిదే, చేతులెత్తమని నేను అన్నాను, కానీ ఉంటే మంచిది. దినములు లెక్కించాలి. నువ్వు చనిపోయినప్పటికీ అక్కడ త్రాసులో లెక్కించబడతాయి. నేను ఈ వ్యక్తికి ఇంత ఆయుష్నిచ్చాను, ఇన్ని సంవత్సరాలు భూమి మీద బతికాడు, కానీ నా కొరకు బ్రతికేదానికంటే తన కొరకు, తన కుటుంబం కొరకు, తన సంపాదన కొరకు తను ఎక్కువగా గడిపినట్టుగా ఇదిగో ఇక్కడ కనబడుతూ ఉన్నాయి. అది నేను చెప్పేది కాదు, ఆల్రెడీ అక్కడ అంతా చిట్టా ఉంటుంది. తల్లి గర్భంలో రూపింపబడక మునిపే నీ జీవిత గ్రంథాన్ని రాసిన వాడిని నేనే అని అన్నాడంటే అర్థం ఏంటంటే, మనము తల్లి గర్భంలో పడిన మొదల కానించి స్టార్ట్ అయిపోయింది. ఒక వ్యక్తి మారు మనసు పొంది రక్షణ పొందిన తర్వాత అతని కౌంట్ స్టార్ట్ అవుతుంది. మనం ఎక్కడెక్కడికో తిరుగుతూ ఉంటాం. నేనేమంటాను, నువ్వు ఎక్కడికైనా వెళ్ళు, ఏ ప్రపంచంలో ఎక్కడికైనా తిరుగు, కానీ నీ సమయాన్ని నీ దేవుని ముందు నువ్వు ఉన్నావని జ్ఞాపకం పెట్టుకో. ఈ 9 రోజుల్లోనే నువ్వు తేలిపోతే ఇంకా మనం అక్కడ నిలబడగలమంటారా? చాలామంది, నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, దినములు లెక్కించుట జ్ఞానం కావాలి. పాటలు పాడడానికి జ్ఞానం కాదు, అది ఎవరైనా పాడచ్చు, ఇంకోటి ఎవరైనా చేయొచ్చు, కానీ దినాలు లెక్కించగలవా? సూటిగా మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్న. మోషే అది అంటున్నాడు, మోషే ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్నాడు, నీ దినములు లెక్కించుటకు నాకు నేర్పించయ్యా, నేర్పించమంటున్నాడు. నా దినములు లెక్కించుటకు నేర్పించంటున్నాడు. అర్థం ఏంటంటే, నేను నేర్చుకునే అనుభవంలో ఉన్నాడు. ఎవరో గొప్ప నాయకుడు, దరిదాపుగా 40 లక్షల మందిని విడిపించి నడిపించిన గొప్ప నాయకుడు చేస్తున్న ప్రార్థన ఇది. ఎర్ర సముద్రము దాటించిన నాయకుడు మాట్లాడుతున్నాడు, బండలోంచి నీళ్ళు తెప్పించిన నాయకుడు మాట్లాడుతున్నాడు, మన్నాను కురిపించిన నాయకుడు మాట్లాడుతున్నాడు, ఐగుప్తుల 10 తెగులతో అద్భుతాలు చేసి అనేక మందిని విడిపించిన గొప్ప నాయకుడి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నాకు బైబిల్ బాగా తెలుసండి, బైబిల్ చూడకుండా వచనాలు చెప్పేస్తాను, నాతో ఎవరైనా వాదించగలరా? ఈ తర్కవాదంతో కూడిన జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనం. నీకు ఇచ్చిన సమయము, నీకు ఇచ్చిన దినాలు ఎంతగా నువ్వు వాడుతున్నావు, ఖర్చు పెడుతున్నావు. సమయమును పోనీయక సద్వినియోగం చేసుకో, సద్వినియోగం చేసుకో. సమయాన్ని పోను, ఈ సంవత్సరంలోనే సరే సమయాన్ని సద్వినియోగపరచుకోండి. సద్వినియోగపరచుకోవడం ఏంటంటే, ప్రతి దినాన్ని చక్కగా ఉపయోగించుకునేవారుగా మనం ఉండాలి. ప్రతి దినాన్ని చక్కగా ఉపయోగించుకోవాలి. రోజు కనీసం నేను అంటాను, మీకు ఓపిక ఉంటే ఒక 4-5 అధ్యాయాలు మీరు బైబిల్ చదవగలిగితే, ఎక్కువగా వాక్యం చదవండి. అప్పుడు ఆ వాక్యం మిమ్మల్ని వెలిగిస్తుంది.
ఆ వాక్యము మిమ్మల్ని ప్రభావితం చేస్తుంది. ప్రతిదినం దేవుళ్ళ గడపడానికి మనం ఇష్టపడతాం. భక్తుల బోరు కొట్టకూడదు, ప్రార్థనలో విసుగు రాకూడదు. మళ్ళీ చెప్పండి, భక్తిలో బోరు కొట్టకూడదు, ప్రార్థనలో విసుగు రాకూడదు. మందిరానికి వచ్చే విషయంలో ఏ మాత్రము కూడా విసుగు చెందకూడదు. వాళ్ళు విసుగు చెందుతూ ఉన్నారంటే, నేను మళ్ళీ ఒకసారి చెప్పాను కదా, మీరు వాళ్ళు దేవునిలో లేరు, పేరుకు మాత్రమే బ్రతుకున్నారంతే. మందిరం అంటే చాలామందికి ఇంక అర్థం కాని పరిస్థితి. దావీదు ఒక మాట అంటాడు కీర్తనలో, జనులు దేవుని మందిరముకి వెలుదుము రండి అని అన్నప్పుడంట దావీదు సంతోషించాడంట. దేవుని మందిరానికి వెళ్తే దావీదు ఎందుకు సంతోషించాలి? ఎందుకు సంతోషించాడంటే, వీరు దేవుని మందిరానికి వెళ్తే వీళ్ళ స్థితిగతులు మార్చబడతాయి, వీళ్ళ బ్రతుకులు మార్చబడతాయి, వీళ్ళ జీవితాలు వెలిగించబడతాయి. మారాలంటే వీళ్ళ బ్రతుకులు మాధుర్యంగా మార్చబడతాయి. చీకటి లాంటి బ్రతుకులు వెలుగుతో నింపబడతాయి. మోడుబారిన జీవితాలు చిగురించబడతాయి. అంత మాత్రమే కాదు, పర్వతం లాంటి సమస్యలు మైనము వల్లే కరిగిపోతాయి. ఆ దేవుడు ఎవరు? సర్వోన్నతుడైన దేవుడు, సర్వశక్తిమంతుడైన ఆయన సన్నిధికి వెళితే అద్భుత ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి. దావీదు అనుభవించాడు కాబట్టి, దేవుని మందిరం గురించి ఆయనకు ఆసక్తి ఉంది కాబట్టి, దేవుని మందిరం గురించి ప్రత్యక్షత అతను ఉంది కాబట్టి ఈ మాట మాట్లాడగలిగాడు. ఎవరో పరాయి వాళ్ళు దేవుని సన్నిధికి వెళ్తే ఆయన సంతోషించడం ఏంటి? నీ ఇంటి వారు వచ్చారంటే నీకు సంతోషం. మరి పరాయి వారు వెళ్తున్నారంటే, ఆత్మీయుడు అంటే అదే. నీ ఇంటి వారితో పాటు పరాయి వాళ్ళు కూడా దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నీ హృదయం నిజంగా సంతోషిస్తుంది. నిజమైన సంతోషం ఎప్పుడు తెలుసా? మనం అనేక ఆత్మలు సంపాదించి ప్రభు సన్నిధిగా వస్తూ చక్కగా కట్టబడుతూ చక్కగా ఎదుగుతూ ఉంటారు చూసారా, నిజమైన ఆత్మీయుడికి అదే సంతోషం. ఇంకా వేరే సంతోషం ఏముంటుంది? నా దినములు లెక్కించుటకు నాకు నేర్పించండి. నేర్పిమంటున్నాడండి మోషే నేర్పించమంటున్నాడంటే మనం ఇంకెక్కడున్నామో ఆలోచించండి. మనం నేర్చుకోవద్దా? ప్రతిరోజు ప్రభువుని అడగాలి, ప్రభు నీ మందిరంలో ఎలాగ ఉండాలి నాకు నేర్పియండి, ఎలా మాట్లాడాలి నాకు నేర్పియండి, ఎలా ప్రవర్తించాలి నాకు నేర్పియండి, ఎవరితో సహవాసం చేయాలి నాకు నేర్పియండి, ఎక్కడికి వెళ్ళాలో నాకు నేర్పియండి, ఎవరితో ఉండకూడదో నాకు నేర్పియండి, ఎవరితో ఉండాలో నాకు నేర్పియండి, ఎంతవరకు ఉండాలో నాకు నేర్పియండి, బైబిల్ ఎలా చదవాలో నేర్పియండి, ఎలా ప్రార్థించాలో నేర్పియండి, విశ్వాసంలో ఎలా వృద్ధి పొందాలో నేర్పియండి, ఇతరులకు ఎలా సువార్త ప్రకటించి సులువుగా ఎలా చెప్పాలో ఆ కృప నాకు ఇవ్వండి, నాకు నేర్పియండి, ఎలాగ ఆత్మ సంపాదించాలి నాకు నేర్పియండి. ఇలాగ ప్రతిదీ నువ్వు అడగగలిగితే ఆయన చక్కగా మన చెయ్యి పట్టుకుని మన చక్కగా నడిపిస్తాడు. ఆయన ముదిమి వచ్చే వరకు ఎత్తుకునేవాడును నేనే, చంక పెట్టుకున్నవాడును నేనే. ఆయన మనల్ని చక్కగా నడిపించగలడు. ఇజ్రాయేల్ నడిపించిన దేవుడు నేను నడిపించడా? నీకు నేర్పిస్తాడు. అడగాలి, ప్రభుని నేర్పించమని అడగాలి. ఇక్కడ ఎప్పుడు కూడా నిరంతర విద్యార్థిగా మనం ఉండాలి. నేను ఈ రోజు వరకు కూడా ప్రతిరోజు కూడా వాక్యాన్ని నేర్చుకుంటాను. నేను వాక్యం బోధించే కృపదేవు నాకు ఇచ్చినప్పటికీ కూడా వాక్యం నేర్చుకుంటూ ఉంటాను. నేను ఎప్పటి వరకు నేర్చుకుంటాను? నా ప్రాణం మట్టిలో కలిసిపోయినంత వరకు నేర్చుకుంటూనే ఉండాలి. ఇది అర్థం కావాలంటే అంత ఈజీ కాదు, నేర్పియాలి. ఇవి మనం ఎప్పుడు అడుగుతాం, ఎప్పుడు నేర్చుకుంటాం? నేర్పియండి అనే విషయంలో కూడా గమనిస్తే శిష్యులందరూ ఒకరోజు ప్రభు దగ్గరకు వచ్చి అంటారు, అయ్యా ప్రార్థన నేర్పించండి అని అడిగారు. యోహాను వాళ్ళ శిష్యులకు నేర్పించాడు, అయ్యా ప్రార్థన చేయటము, మరి మాకు ప్రార్థన చేయటం ఎలాగో నేర్పించండి. మీతో తిరుగుతున్న వాస్తవమే, మీతో అద్భుత కార్యాలు మీరు చేస్తుంటే చూస్తున్న వాస్తవమే, మీతో కలిసి కూర్చుంటున్న వాస్తవమే, కలిసి తిరుగుతున్న వాస్తవమే, ఆ రొట్టె ముక్కలు తింటున్న వాస్తవమే, ఆ చేపలు అద్భుతం ఇవన్నీ చూస్తున్న వాస్తవమే. కానీ ఇవన్నీ ఉన్నాయి కానీ అయ్యా మేము గమనిస్తున్నాము,
మీరు మాత్రము మాతో తిరిగినట్టే తిరుగుతున్నారు కానీ, మాతో ఉన్నట్టే ఉంటున్నారు కానీ, సాయంకాలం అయితే చాలయ్యా ఏకాంతంగా నువ్వు ప్రక్కగా వెళ్ళిపోయి ఏకాంతంగా నువ్వు గడుపుతూ ఉంటావయ్యా, ప్రార్థన చేస్తావయ్యా. నేను చూసినప్పుడు మాకు అదే అనిపిస్తుందయ్యా. ఏంటి ఆయనేమో అలా ప్రార్థన చేయగలుగుతున్నాడు, ఇంతగా ఎలా ప్రార్థన చేయాలో మనకు తెలియట్లేదని ఒకరోజు నా శిష్యులందరూ కూడా ప్రభు దగ్గరికి వెళ్ళి మాట్లాడారండి, ప్రార్థన నేర్పించమని. మనం ఎప్పుడైనా అలా అడిగామా? ప్రార్థన నేర్పుమయ్యా అని మనం అడగాలి. ఎలా ప్రార్థన చేయాలి ఇప్పటికీ చాలామందికి తెలియదు. ఏదో నోటుకొచ్చినట్టుగా మాట్లాడేస్తారు. ఈ ప్రార్థన ఆయనకు అంగీకృతమా కాదా, నా ప్రార్థన ఆయన వింటున్నాడా లేదా, నా ప్రార్థనకి జవాబు వస్తుందా లేదా, ఏమీ ఆలోచించేదే లేదు. డబ్బ 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 డబ్బలో రాళ్ళు వేసినట్టుగా డబ్బ 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 మాట్లాడేస్తాం. కాదాలకు కాదు, ప్రార్థన నేర్పించమని అడగాలి. ప్రభు ప్రార్థన చాలా ప్రత్యేకమైనది. మనం కూడా ప్రార్థనలో నేర్పరిగా మనం ఉంటే, ప్రార్థన నేర్చుకునేవారుగా మనం ఉంటే, ప్రార్థన అంటే దేవునితో మాట్లాడటమే. చాలామందికి దేవునితో మాట్లాడేది రాలేదు. మనుషులతో మాట్లాడటం మనకొచ్చు, అధికారులతో మాట్లాడటం మనకొచ్చు, నాయకులతో మాట్లాడడం మనకొచ్చు, సేవకునితో మాట్లాడడం కూడా మనకొచ్చు, కానీ దేవునితో మాట్లాడటం మనకు రాలేదు. ఇక ఒప్పుకుందామా ఈ విషయం? దేవునితో మాట్లాడడం మనం ఎప్పుడైతే నేర్చుకుంటామో, ఖచ్చితంగా నేర్చుకుంటాను అని నువ్వు ఎప్పుడైతే ప్రభు దగ్గరికి వచ్చావో నిజంగానే సంతోషపడతాడు. నాకు వచ్చు అని అన్నావంటే ప్రభు దుఃఖపడతాడు. నేను నేర్చుకుంటాను అని అంటే కనుక ప్రభు నిజంగా ఇష్టపడి నేను ఒక ప్రత్యేకమైన రీతిలో చూస్తాడు. నా దినములు లెక్కించుటకు నాకు నేర్పించుము. ఇప్పటి వరకు మించిపోయింది ఏమీ లేదు. ఇంతవరకు మన దినాలు మనం లెక్కించామో లేదో నాకు తెలియదు, కానీ ఈ రోజు నుంచి అయినా సరే, ఈ సంవత్సరం నుండైనా మీ దినాలు మీరు లెక్కించుకోండి. ఒక డైరీ మీద రాసుకున్న అవసరం అయితే, ఈ దినం నేను ఇంత సమయం దేవునితో గడపగలిగాను, ఇన్ని అధ్యాయాలు నేను చదవగలిగాను, ఇంత ప్రార్థన చేయగలిగాను, ఇంతగా దేవుని స్తుతించగలిగాను. ఇవన్నీ కూడా అవకాశం ఉంటే ఒక డైరీ మీద మీరు రాసుకోగలిగితే మీకు అర్థమవుతుంది. ఒక రోజంతా ఇలా చేసిన తర్వాత 365 రోజులు ఒక్కసారి ఆన్లైన్ ప్రేయర్కి వస్తాం కదా, ఒక్కసారి మొదటి పేజీ కానీ మీరు చూడండి, ఎన్ని పేజీలు ఖాళీగా ఉన్నాయి, ఎన్ని పేజీలు నింపబడి ఉన్నాయి అని మీరు గ్రహించగలిగితే నిజంగా మీరు జ్ఞానవంతులు. మనం ఏం చేస్తామంటే, ఎక్కడికైనా ఊరు వెళ్తే ఏమీ లేదు, ఇక ఏదైనా పండుగ వస్తే ఏమీ లేదు. ఇక అలా ఉండొద్దండి దయచేసి. ఎందుకంటే ఒకప్పుడు మీకు తెలియక అలా ఉన్నారేమో, కాదని అన్నట్లే, కానీ వాక్యంలో ఎదిగి కొలదే, మీకు ఆత్మీయ అనుభవాలు ఎదిగి కొలదే. కొన్ని మనం ఏం చేయాలంటే అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయదుముగాక. మా దినములు లెక్కించుటకు మాకు నేర్పము. మనం కూడా ఆ రీతిగా ప్రార్థన చేయదుముగాక. నెంబర్ 1. నెంబర్ 2గా చూస్తే కీర్తనలు 39:4. రెండోది ఏమంటున్నాడంటే, ఇక్కడ దావీదు అంటున్నాడు, దేవా నా అంతము ఎట్లున్నది, నా దినముల పరిమాణము ఎంతయున్నది నాకు తెలుపుము. ఇతని ప్రార్థన కూడా వెరైటీగా ఉంటుంది, అద్భుతమైన ప్రార్థన ఇది కూడా. ఇతను ఏమంటున్నాడంటే దావీదు, దేవా నా అంతం ఎట్లుండబోతుంది అంటే, నా మరణము ఎలా ఉండబోతూ ఉన్నది, నా ముగింపు ఎలా ఉండబోతూ ఉన్నది అని ప్రభుని ముందుగానే అడిగి తెలుసుకుంటున్నాడు. దావీదు నిజంగా చాలా జ్ఞానవంతుడు కదా. ఎవరి దావీదు? దేవునికి హృదయానుసారుడు కదా. ఎవరి దావీదు? సింహమును, ఎలుగుబంటిని, శత్రువులందరినీ కూడా మట్టి కరిపించినవాడు కదా. ఎవరి దావీదు? ముమ్మారు దేవుని స్తుతించేవాడు కదా, ముమ్మారు ప్రార్థించేవాడు కదా. దేవుని ఎక్కువగా స్తుతించి ప్రార్థన చేశాడు ఎవరైనా ఉన్నారంటే దావీదే కదా. మరి ఈ దావీదేంటి అలాంటి ప్రార్థన చేశాడు? నా అంతం ఎట్లుండబోతుంది నాకు తెలుపు అన్నాడు.
అంటే ఆ మాటలో ఎంత జ్ఞానంగా ప్రార్థన చేశాడు తెలుసా? అంటే నేను ఎలాగ చనిపోబోతున్నాను, ఎక్కడ చనిపోబోతున్నాను అని అడుగుతూ ఉన్నాడండి. తెలుసుకుంటున్నాడు. తెలుసుకోవాలని ఉందయ్యా. చూడండి, నిజంగా నా అంతం ఎట్లా ఉండబోతుందో, నా మరణం ఎలా ఉండబోతుందో తెలుసుకోవాలని ఉంది అంటున్నాడండి. అంటే కొంతమంది మరణాలు ఎలాగ ఉంటాయంటే భయంకరంగా ఉంటాయి. కొంతమంది యాక్సిడెంట్లో చనిపోతే వాళ్ళని మనం చూడలేం. కొంతమంది ట్రైన్ కింద పడిపోతారు, మనం చూడలేం. బస్సుల కింద పడిపోయిన మనం చూడలేం. కొంతమంది ఊరేసి చచ్చిపోతారు, చూడలేం. కొంతమంది దేని నదిలో దూకుతారు, కొంతమంది కాలిపోతారు, కొంతమంది ఆత్మహత్య చేసుకుంటారు. రకరకాలుగా మరణాలు ఉంటూ ఉన్నాయి. కానీ నీ మరణం, నా మరణం ఎలా ఉండాలి తెలుసా? ప్రారంభంలో ఎలాగైతే మనం ఉన్నామో ముగింపు మరి మహిమతో మనం ముగించాలి. మహిమతో ముగించేవారిగా మనం ఉండాలి. మనం చనిపోయినప్పుడు ఏదో ఒక అద్భుతం భూమి మీద జరిగేటట్టుగా మన మరణం ఉండాలి. మీకు తెలుసా, చాలామంది భక్తులు చనిపోయినప్పుడు భూమి మీద అద్భుతాలు జరిగినాయి. అందులో ఒక రకంగా చెప్పాలంటే యేసయ్య గారు చనిపోయినప్పుడు అద్భుతాలు జరిగినాయి. దేవదూతలు దిగి వచ్చారు. ఆయన చనిపోయినప్పుడే కాదు, నిజంగా ఆయన కొరకు భయభక్తులు కలిగి మనం చనిపోతే మనం తీసుకువెళ్ళడానికి దేవదూతలు వచ్చి మనం తీసుకుని వెళ్తారు. మోషే చనిపోయిన తర్వాత పిస్కా పర్వతం మీదకి ఎక్కిన తర్వాత కింద పడిపోయాడు. దాని తర్వాత మోషే యొక్క శవాన్ని ఎవ్వరికీ కనబడాల. దాని తర్వాత మీరు వేరే గ్రంథాల్లో మీరు చదివితే కనుక అందులో ఏమని ఉందంటే మోషే యొక్క శవాన్ని దేవదూతలు తీసుకెళ్ళి సిద్ధపరిచారట. ఒక మంచాన్ని సిద్ధపరిచి ఆ మంచం మీద మోషేను పండుబెట్టి మికాయేలు ఒకడు, గాబ్రియల్ ఒకడు, తర్వాత ఇంకొక దూత, మొత్తం నలుగురు 4 ప్రక్కలను ఉండి ఆయనకి పరిచర్య చేస్తూ ఉన్నారంట. చేయటం మాత్రమే కాదు, అలాగా తీసుకుని పరలోకానికి వెళ్ళిపోయారంట. ఆ యొక్క మాట మనకు తర్వాత ఎక్కడ అర్థమవుతుందంటే యేసుక్రీస్తు ప్రభువు రూపాంతర కొండ మీదకి వచ్చినప్పుడు మోషే కూడా అక్కడికి వస్తాడు. నీతిమంతుల మరణము ఆయన దృష్టికి చాలా విలువైనది. ముగింపు చాలా అద్భుతంగా ఉండాలి. మహిమతో మనము ప్రారంభించాం కదా, అత్యధికమైన మహిమతో మనం ముగించేవారిగా ఉండాలి. నీ మరణ దినాలు ఎలా ఉండబోతున్నాయి ఎప్పుడైనా ఆలోచించావా? ఒకవేళ మనం చనిపోతే ఎక్కడికి వెళ్తామో ఆలోచించావా? ఒకవేళ నువ్వు చనిపోతే పరలోకానికి వెళ్తామని నిశ్చయత, విశ్వాసము, నమ్మకం మనకుందా? ఆలోచించండి. దావీదు అదే అంటున్నాడు, నా దినముల పరిమాణం ఎంతో నాకు తెలుపము. తర్వాత అంటాడు, నా ఆయువు ఎంత అల్పమైనది. చూడు, ఆయువు అంటే ఏంటి? ఆయుష్. ఈ ఆయుష్ ఎంత అల్పమైనది అంటే చూడండి, అల్పమైనది. మనిషి అంత బరువుగా ఉంటాడు, కానీ అది చాలా అల్పమైనది. అది త్రాసులో వేయగా అది తేలిపోతుందట. అల్పమైనది ఇది. ఈ జీవితం అల్పమైనది. చూడండి, నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకున్న కోరిన. అంటే ఎంత అల్పమైనదని ఎందుకన్నాడంటే, తర్వాత మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు చదువుకుంటే మనిషి యొక్క ఆయువు గడ్డి పువ్వు లాంటిదని, నీటి మీద బుడగ లాంటిదని, ఎంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి లాంటిదని, ఓటి కుండ వంటిదని, నీడ వంటిదని, ఇవన్నీ కూడా తనే రాసుకున్నాడు. మనిషి ఆయుష్ ఇంత ఎలాంటిది మీకు తెలుసా? మనకి బలం ఉంది కాబట్టి ఏదో మనం యవ్వన వయసులో ఉన్నాం కాబట్టి సరిపోయింది. కాస్త అనారోగ్యం పాలైన తర్వాత అసలు మీ ఆయువు ఎంత బలహీనమైనదో మీకు అప్పుడు అర్థమవుతుంది. నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకుని కూర్చున్నాను. అంటే మనం కూడా అనాలి, ప్రభా నీ ఎదుట నేను ఎంతటి వాడినయ్యా, నీ ఎదుట నేను ఏ పాటి వాడినయ్యా. మనుషుడు ఎదుట నిలబడడానికి వాడు ఏ పాటి వాడు, ఎంతటి వాడు.
దుమ్ము వంటి వాడు కదా, ధూళి వంటి వాడు కదా, అసలు కనిపించని వ్యక్తి కదా అని మనం తగ్గించుకుని ప్రభు సన్నిధి గడపగలిగితే ఖచ్చితంగా దేవుడు మనల్ని హెచ్చించునుగాక. ఒకటి, దినాలు లెక్క పెట్టే జ్ఞానం మనకు ఉండాలి. 2, దావీదు అంటున్నాడు కదా, నా దినముల పరిమాణం ఎంతో నాకు తెలుపుము. ఆయువు ఎంత అయినది తెలుసుకోవడానికి మనకు జ్ఞానం కావాలి. రెండోది ఏంటి తెలుసా, మన ఆయువు ఎంత అయినది తెలుసుకోవడానికి మనకేం కావాలి, జ్ఞానం కావాలి. చాలామంది ఏమో విర్రవిగుతూ ఉంటారు, నా బలం చూడండి, నా జ్ఞానం చూడండి, మా ఆస్తుపాస్తులు చూడండి. పోతూ పోతూ ఏమీ తీసుకెళ్ళం మనం. స్థిరమైన వాడు ఈ భూమి మీద ఒక్కడ కూడా లేడట. అందరూ అస్థిరులేనంట, స్థిరం కానివారంట. మరణం రుచి చూడని వాడు ఎవడు లేడు కదా. మనకు 3 బిల్డింగ్లు వచ్చి 5 బిల్డింగ్లు ఉండొచ్చు, కార్లు ఉండొచ్చు, తెలివి ఉండొచ్చు, పొలాలు ఉండొచ్చు, కానీ అవన్నీ కూడా మరణాన్ని ఆపుతాయా, మరణం అడ్డుకుంటాయా? లేదు కదా. ఇక నుండైనా మీరు వచ్చారు కాబట్టి మీ భార్యలకి విషయాలు తెలపండి. సాధ్యమైనంత వరకు నేనేదో మంది వస్తే మందిరం నింపుకోవడానికి కాదు నేను అడిగేది, వాళ్ళు కూడా వాక్యం వింటే పరివర్తన, పశ్చాత్తాపం, మారు మనసు, వినుట వలన విశ్వాసం కలిగితుంది. అసలు వినకపోతే ఏం జరిగిద్ది? మరొకసారి చెప్తాను, ఒక మాట మీకు అర్థం కావడం చెప్తాను. లైవ్లో మన వాక్యం ఉంటే ఎలాగుంటుంది, ఇక్కడికి వచ్చి వింటే ఎలాగుంటుంది? చిన్న ఎగ్జాంపుల్ చెప్పండి. చిన్న ఎగ్జాంపుల్, మీరు చాలామంది లైవ్లు చూసేటోళ్ళు ఉన్నారు ఇంట్ల దగ్గర. 1, లైవ్ పూర్తిగా వినలేరు. 2, నిర్లక్ష్యంతో మీరు లైవ్ వింటారు. 3, ఏదో పని చేసుకుంటూ మీరు లైవ్ వింటారు. 4, ఒకవేళ లైవ్ డైరెక్ట్గా మనం విన్నా కానీ, కూర్చొని కదలకుండా విన్నా కానీ నువ్వు స్పందన నీకు ఉండదు. ఏదో ఒక వ్యక్తిని చూస్తూ వింటున్నావా అనిపిస్తుంది తప్ప ఏమనిపించే తెలుసా, సప్లై ఉండదు, రిప్లై ఉండదు, సప్లై ఉండదు. ఉదాహరణకి మీకు చెప్పాలంటే, ఇప్పుడు అన్నీ ఇప్పుడు ఏమొచ్చింది, ఎల్ఈడీలు వచ్చేసినాయి కదా. నేను అంటాను, ఈ ఎల్ఈడీల దగ్గర కూర్చున్న వ్యక్తుల్ని నేను అడుగుతూ ఉన్నాను, అక్కడ ఏమైనా నీ ముందు కూర్చుని ఆయన వాక్యం చెప్పుకుంటూ పోతాడు, ఈలోగా నీకు అక్కడ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ లైవ్లో నుంచి ఆయన ఏమైనా చూస్తాడండి? చూస్తాడా? లేకపోతే అక్కడ ఏదైనా ఎవరికైనా ఇబ్బంది కలిగిద్ది, ఈ లైవ్లో ఉన్న ఆయన చూస్తాడా అని అడుగుతున్నా. చూడడు కదా. మరి ఏం ఉపయోగము? అంటే ఆ రోజు యేసుక్రీస్తు ప్రభుల వారు లైవ్ పెట్టలేకనా? ఏమండి, లైవ్ పెట్టలేక మీకు ఒక చిట్కా చెప్పనా, ఒక విచిత్రమైన సంగతి చెప్పనా? ఇప్పుడు మనం అందరం కూడా గూగుల్లో ద్వారా ఒకటి మనం వాడుతూ ఉన్నాం. ఏంటది? దీన్ని రోడ్ మ్యాప్ చూపిస్తుంది కదా, జీపీఎస్. ఈ జీపీఎస్ ఎప్పుడో ఉన్నది ఇది మీకు తెలుసా? జీపీఎస్ ఎప్పుడో తెలుసా? యేసుక్రీస్తు ప్రభు పుట్టినప్పుడు ఈ జీపీనే ప్రభు దగ్గర తీసుకువెళ్ళింది. ఆ నక్షత్రమే జీపీ. ఈ జీపీ నక్షత్రం. ఇదేదో కొత్తగా ఏదో కనుగొన్నామని అనుకుంటున్నాను. లేదు. మీకు తెలుసా స్క్రీన్ ఎక్కడుందో తెలుసా? పరలోకం మనకు ఆకాశం కనపడుతుంది కదా, అదే స్క్రీను. నేను అంటాను, ప్రభు అక్కడ నుండి మాట్లాడే స్క్రీన్ మీద అన్నీ చూపించవచ్చు కదా, అందరికీ చూపించవచ్చు కదా. నిజంగా ఆయన స్క్రీన్ మీద అక్కడ చూపిస్తే ఒక్కడున్నాడు అక్కడ భూమి మీద. వేయగలడు లేదైనా? వేయగలడు. ఇప్పుడు భూమి మీద జస్ట్ ఇలా రాస్తేనే వాళ్ళకి చెమటలు పట్టినాయి, గోడ మీద రాస్తేనే వాళ్ళకి చెమటలు పట్టినాయి. అదే ఆ పరలోకం, అది ఆకాశం మీద రాస్తే ఇంక నీ సిట్ట నా సిట్ట ఇంకేమైనా ఉందా? మనం ఇంట్లో ఎంత కొట్టుకున్నా, ఎంత తిట్టుకున్నా, ఏం చేసుకున్నా ఏం కాదు. కానీ ఒక్కసారి పలానా వాళ్ళు ఎలా కొట్టుకుని తిట్టుకున్నా దాని మీద తెలిసింది అనుకో, స్క్రీన్ మీద ఏమీ లేదు ఇక. అలాగుంటుంది కథ, అలాగుంటుంది. రెండోది,
ఇంకోటి ఏంటి తెలుసు, ఇలాగ ఒక జ్ఞానవంతుడు అయిన ఒక దైవజనుడు ఇప్పుడు చనిపోయాడు. ఆయన ఒక మాట అన్నాడు, నాకు బాగా నచ్చిన మాట. స్క్రీన్లో మాట్లాడే దైవజనులకి నా విన్నపము, మీరు స్క్రీన్లో చెప్తున్నారు కనుక వినేవారికి కూడా ఒక మనవి ఏంటంటే, మీరు వింటున్నారు కనుక మీరు ఏం చేస్తారంటే స్క్రీన్ ఒక 500 నోటుకి ఫోటో తీసి వాళ్ళకి వాట్సాప్ పెట్టండి. ఎవరికి? స్క్రీన్లో చెప్తారు చూసావా, వాళ్ళకి వాట్సాప్ పెట్టండి. అవి తీసుకుంటే వాళ్ళు దాన్ని ఖర్చు పెట్టుకుంటారు అని అంటే, నేను నిజంగా ఆయనకి 2 చేతులు పెట్టి దండం పెట్టాను. చాలా జ్ఞానవంతుడు ఆయన, కానీ ఇప్పుడు చనిపోయాడు. యూట్యూబ్లో, ఫేస్బుక్లో వాక్యాలు వినడం అనేది అది అంత క్షేమకరం కాదు, అంత మంచిది కాదు. ఏదో నీకు భ్రమ పుట్టిస్తుంది అంతే. నేనంటాను అన్నిటికంటే శ్రేష్టమైనది వాక్యం చదవటము. 2, ఇక్కడికి వచ్చి వాక్యం వినటము. ఇక్కడ వినడం వల్లనే, లేకపోతే ఈ మందిరాలు ఎందుకంటే చెప్పండి, ఈ మందిరాలు ఎందుకు? మనం అందరం కూడా ఇప్పుడు మీకు లేవు ఫోన్లో, మీకు చాలా పెద్ద పెద్ద ఫోన్లు ఉన్నాయి, మీకు ఉన్నాయి లేవా? ఇంటికాడ ఉండి వినొచ్చుగా. నాకు ఒక్కోసారి అనిపిస్తుంది ఈ లైవ్లో ఎందుకు పెడుతున్నారు బాబు అనిపిస్తుంది ఒక్కోసారి నాకు. ఎవడు రాడిక అంటే సాతాను ఎంత సులువుగా చిక్కులు పెడుతున్నాడో మీరు గమనించండి. ఇది సులువుగా చిక్కులు పెట్టే పని, ఇది అవునా కదా? సులువుగా చిక్కులు పెట్టే పని. ఎందుకంటే మందిరానికి రాకుండా, మందిరానికి రండిరా బారు, మీరు సమాజంగా కూడుకున్నట్టు మానొద్దు అని భక్తులు చెప్తూ ఉంటే మనం మానుకుంటున్నాం. సరే, ఎప్పుడైనా బాగాలేదు దాన్ని కాదంటే లేదు, ఎవరు కాదనేది లేదండి. ఏదైనా పని ఉంది ఎప్పుడైనా కాదంటానికి లేదు. మనుషులం కదా, మనకు కొన్ని పనులు ఉంటాయి, కొన్ని అనారోగ్యాలు వస్తాయి, కాదని నేను అనట్లా. పద్దాక అదే పనా ఏమండి? పద్దాక అదే పనా? ఏం నేర్చుకుంటున్నావు? నేను అంటాను, వాళ్ళని అడుగుతున్నాను, నువ్వు దినాలు లెక్కించడం మొదలు పెడితే నీ జీవితంలో ఎన్ని దినాలు దేవుని సన్నిధిలో గడిపావు? నువ్వు ఎన్ని దినాలు నువ్వు పరిచర్య చేసావు? ఇవన్నీ ఒక చిట్ట ఒక రోజున దేవుడు తీయడంటారా? వెంకట తీస్తాడా లేదా? తీస్తాడు. వెంకట బాగా తెలుసు అది. అది మీరు ఇక్కడ మనం తప్పించుకోవచ్చు, ఇక్కడ ఆయన ఏమంటాడులే, ఏదో చెప్పొచ్చులే, కాలు నొప్పను ఇంకో నొప్పని చెప్పి నడుస్తుందిలే అని అనుకోవచ్చు. ఇక్కడ మా దగ్గర ఏ నాటకాలు ఆడినా అక్కడ నాటకాలు ఉంటాయా? చల్లదు. భక్తుడు దేవుని మందిరంలో లెక్క పెడుతున్నాడంటే తన జీవితమే నాటబడిందండి. ఎవరిదే? దావీదు అంటాడు, నేను దేవుని మందిరం నాటబడినోడికి లెక్కలు ఎందుకు? అంటే దేవుని మందిరంలో ఎప్పుడు ఉంటున్నాడండి, ఇంకా ఆయనకి లెక్కలు ఎందుకండి? నా దినముల పరిమాణం నాకు చెప్పమని ఎందుకు అంటున్నాడు? అంటే దేవుని మందిరంలో నాటబడినంత మాత్రాన్ని కూడా కుదరదంట. దీన్ని బట్టి అంటే దేవుని మందిరంలో ఉన్నా నీవు ఏం చేస్తున్నావు అనేది కదా కావాల్సింది. అక్కడ ఆలోచించండి. 2 విషయాలు మీకు చెప్పాను. మొదటిది ఏంటి చెప్పండి? దినములు లెక్క పెట్టుట జ్ఞానం కావాలి. నెంబర్ 2, తెలుసుకోవడానికి మనకేం కావాలి? జ్ఞానము కావాలి. అంటే మనం అంతం ఎట్లా ఉండబోతుందో ఆ జ్ఞానం మనకు కావాలి. ఏ జ్ఞానం కావాలి? అంతం ఎలా ఉండబోతుందో, ముగింపు ఎలా ఉండబోతుందో, ఎలా మరణించబోతున్నామో, ఎక్కడ మరణించబోతున్నామో ఇది మనకి కావాలి. ఆ జ్ఞానం మనకి కావాలని వాక్యం సెలవిస్తుంది. నెంబర్ 3, అదే కీర్తనలు 102:11, 102:11. చూసారా? చాలమ్మా. మీరు తర్వాత ఇది గమనిస్తే, నా దినములు ఎలాగున్నాయంట, సాగిపోవు నీడను పోలి ఉన్నవి అని అంటాడు. ఎలా ఉన్నాయంటాడు దావీదు అంటాడు. మళ్ళా సాగిపోయే నీడ వంటిది. అమ్మ మీకు బాగా తెలుసు కదా, మనకి ఎండాకాలం వచ్చింది, ఎండకు బాగా కాస్తుంది, మనం ఎండలో నడుస్తున్నామంటే మన ప్రక్కన ఏముంటుంది? మనకి నీడ ఉంటుంది. అదే కాస్త సాయంకాలం అవుతుంది అని అంటే ఆ నీడ ఏమైపోతుంది? మాడేమైపోద్ది. ఆ నీడ మనల్ని వెంబడిస్తూ ఉన్నట్టే నీకు అనిపిస్తుంది, కానీ సడన్గా అది కనుమరుగైపోతుంది. నా దినము ఏమంటాడు తెలుసా? నీడ వలె
సాగిపోయే నీడను పోలని. అంటే అర్థం ఏంటంటే నీడ ఒక దిక్కున స్థిరంగా ఉండదు. నీడ గతించిపోతున్నట్టుగా మన దినములు గతించిపోతున్నాయి. నీడ ఉదయము కనబడదు, సాయంకాలము కనబడదు, మధ్యాహ్నం మాత్రమే కనబడుతుంది కదా. చాలామంది జీవితాలు కూడా అలాగే ఉంటాయి. మనము దేవుని సన్నిధిలో కనబడాలి అని అంటే మధ్యాహ్నపు అనుభవం మనకు ఉండాలి. మధ్యాహ్నపు అనుభవం ఏంటో తెలుసా? దేవుని సూర్య తేజస్సు మహిమ మన మీద నిలిచి ఉండాలి. ఆయన నీతి సూర్యుడు మన మీద ఉదయించేటట్టుగా ఉండాలి. 3 కాలాలు ఉంటాయి మనిషికి: బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం. ఈ 3 కాలాల్లో మిమ్మల్ని అడుగుతున్నాను, ఏ కాలంలో ఎక్కువగా మీరు దేవునిలో గడపగలరు, దేవుని మెప్పించగలరు, దేవుని ఘనపరచగలరు? ఈ మధ్యలో చూసారా, యవ్వనం. ఇది కాస్త యవ్వనం దాటిన తర్వాత నువ్వు మందిరానికి రావాలని నీకు ఆశ ఉన్నా రాలేవు. ప్రార్థన చేయాలని ఆసక్తి ఉన్నా ప్రార్థన చేయలేవు. సువార్త ప్రకటించాలని ఆరాటం ఉన్నా సువార్తను ప్రకటించలేవు. ఆత్మలు సంపాదించాలని పరిగెట్టలేవు. దేవుని స్తుతించాలన్నా నోరు రాదు. వాక్యం చదవాలన్నా కళ్ళు కనబడవు. ఏమవుతుంది? అందుకనే యవ్వనం ఉండగానే, బలం ఉండగానే, సమయం ఉండగానే ఆయన మనం గట్టిగా పట్టుకునేవారిగా ఉండాలి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే యవ్వనం ఉండగా ఇంటికాడ గడుపుతాం, యవ్వనం ఉండగా ముసలు పెడతాం, యవ్వనం ఉండగా ఏదేదో చూస్తూ గడిపేస్తూ ఉంటాము. యవ్వనం పోయిన తర్వాత చూడండి, దేవుని సన్నిధిలో గడపాలని ఎంతో ఆశ. ఎక్కువ శాతం ఊర్లో కానీ మీరు గమనిస్తే ముసలోళ్ళు ఎక్కువ ఉంటారు చర్చిలో. నిజంగా అలా ఎక్కువ ఉంటారు. గమనించండి. ఈ విషయాలు నేను ఎందుకు చెప్తూ ఉన్నానంటే యవ్వనం ఉండగానే మనము దేవుని సన్నిధిలో గడిపేవారుగా ఉందము గాక. యోబు గ్రంథము 7:1 చదవండి. యోబు గ్రంథం చూడండి. చూడండి యోబు ఏమన్నాడు చూడండి విచిత్రంగా. నరుని కాలము భూమి మీద యుద్ధ కాలము కాదా అని అంటున్నాడు. అంటే భూమి మీద ఉన్నంత కాలం మనము యుద్ధం చేసేవారుగా, పోరాటం చేసేవారుగా మనం ఉండాలి. ఎవరు సుఖంగా ఉండడానికి లేదు ఇక్కడ. యుద్ధ దినములు, పోరాట దినములు ఇవి. అంత మాత్రమే కాదు, రెండోది అద్భుతమైన మాట దాని కింద ఉంటుంది. వాని దినములు కూలివాని దినముల వంటివి కాదా అని అంటున్నాడు. అంటే కూలివాని దినం మీకు బాగా తెలుసు. మీకు ఊర్లో నుంచి వచ్చిన వాళ్ళే కాబట్టి దరిదాపుగా అందరూ కూడాను ఊర్లో పుట్టి ఊర్లో పెరిగి వ్యవసాయం కొద్దో గొప్ప తెలిసిన వారు కనుక మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు మనం ఊర్లో కూలికి ఎప్పుడు వెళ్తాము? పొద్దున్నే వెళ్తాము. పొద్దున్న వెళ్ళిన తర్వాత ఎంతసేపు ఉంటాం మనం అక్కడ? సాయంకాలం అయితే మనము తిరిగి వచ్చేస్తాము. అవునా కదా? ఇక్కడ కూడా దానికి పోల్చి మాట్లాడుతున్నాడు ఎవరు? యోబు. కూలివాని దినాల వల్లే మన దినాలు ఉన్నాయంట. అంటే మన కూలికి వచ్చే ఈ లోకంలోకి కూలి అయిపోయిన తర్వాత, మన సమయం అయిపోయిన తర్వాత తిరిగి వెళ్ళిపోవాలి. మళ్ళా మన ఇల్లు ఇది కాదు. మన ఇల్లు ఏది? పరలోకం. ఇక్కడ మనము యాత్రికులు, పరదేశులము. మనము స్వదేశీయులం ఇక్కడ. అవునా? విదేశీయులమా? విదేశీ అంటే ఏంటి? స్వదేశీ అంటే ఏంటి? సొంత దాన్ని స్వదేశం అంటారు. విదేశీ అంటే పరదేశ దాన్ని విదేశీ అంటాం. అవునా కదా? ఇప్పుడు మనది ఇక్కడ ఎక్కడున్నాం మనం? ఇప్పుడు మనం స్వదేశంలో లేము, విదేశీలో ఉన్నాము. విదేశాలను విడిచిపెట్టి స్వదేశానికి వెళ్ళిపోతాం. అవునా కదా? ఇక్కడ రెంట్కు ఉంటున్నాం మనం. ఇల్లు మంద కాదు ఇది. ఎన్ని సంవత్సరాలు ఇల్లు నీది కాదు, విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. కూలివాని దినాల వల్ల మన దినాలు ఉంటూ ఉన్నాయంట. దేన్ని బట్టి మనం అతిశయపడదని చెప్పండి? మన దినాలు కూలివాడి వల్లే ఉన్నాయి. కూలిస్తాడు, వెళ్ళిపోతాడు. ఇక గమనించండి. తర్వాత యోబు గ్రంథం 24:5 కూడా చదవండి ఒకసారి. ముందు 14:5. యోబు గ్రంథము 14:5.
చూడండి, నరుని ఆయుష్ కాలం అంట పరిమితి గలది. పరిమితి అంటే దానికి ఒక పరిమితి పెట్టాడు దేవుడు. అమ్మా మీకు అర్థమైందా? పరిమితి అంటే ఇన్ని దినాలు ఉండాలంతే, ఒక లెక్క. ఇంకా దీనికి మించి ఎక్కువ తక్కువ లేదు. ఇక చాలామంది ఎక్కువ బతికేస్తామని ఏం చేస్తున్నారు, ఇక్కడ ఏదో కూడబెట్టేసుకుంటున్నారు. పరిమితి ఒకటి ఉంది మనకి, కొలత. ఇన్ని దినాలు భూమి మీద ఉంటావు అంతే, దీని తర్వాత నువ్వేమైనా కానీ అక్కడికి వచ్చేయాల్సిందే. అయ్యో ప్రభా, నా సమయం అంతా, నా బలమంతా ఖర్చు పెట్టి, నా జ్ఞానం అంతా ఉపయోగించి ఎంత సంపాదించుకున్నాను. ఓ వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నాను, ఇది ఎవరి వశమగును? ఒకడు లోకమంతయు సంపాదించుకుని తన ప్రాణము పోగొట్టుకున్నట్టు వలన అది వాడికి ఏమి ఉపయోగము, వాడికి ఏమి లాభము అని వాక్యం సెలవిస్తుంది. అంటే మాటకున్న అర్థం ఏంటంటే, పరిమితితో మనం ఉన్నాం అంతే. మనకు ఒక పొడుగాటి దినాలు ఏం లేవు, పొడుగాటి సంవత్సరాలు ఏం లేవు. పరిమితి, ఎవడు పరిమితి ఎంతో ఇప్పుడు మనకు తెలియదు. ఇక్కడ వాక్యం చెప్పే నా పరిమితి ఎంతో నాకు తెలీదు, విన్న మీ పరిమితి అయితే మీకు తెలీదు. మీరు ఎంతకాలం ఉంటారో మీకు తెలియదు, ఎంతకాలం ఉంటో నాకు తెలియదు. ఎవరికి తెలిసి ఇదంతా? ఆయనకి మాత్రమే తెలుసు. ఒకటి తెలుసా, పుట్టే విషయంలో మనకు తెలీదు, రెండు చచ్చే విషయంలో కూడా. ఈ రెండు ఎవరిదేనో ఆయన ఆధీనంలో ఉంటాయి. ఇది కనుక మనకు తెలుసుంటే కనుక ఎలాగుండేవాళ్ళం అంటే వేరే రకంగా ఉంటుంది. పరిమితి కలవారంగా మనం ఉన్నామని యోబు చెప్తూ ఉన్నాడు. పరిమితి అంటే లిమిటెడ్, కొద్ది రోజులే. లిమిట్ కొద్ది రోజులే. ఒక వ్యక్తి నాకు చాలాసార్లు రిటైర్మెంట్ అవుతారు చూసావా, సన్మానం చేస్తారు చూసావా, అది నాకు చాలా జ్ఞాపకం వస్తూ ఉంటుంది. దాన్ని నేను పోల్చుకుంటాను. ఎలాగంటే ఆయన బలం ఉన్నంతసేపు 30 సంవత్సరాలు 20 సంవత్సరాలు మొత్తం ఒక కంపెనీలో పనిచేస్తాడు. 60 అయిపోయిన తర్వాత రిటైర్మెంట్ వస్తుంది. వచ్చినప్పుడు వెళ్ళినప్పుడు చాలా బలంగా వెళ్తాడు, చాలా బలంతో ఉంటాడు. బలమంతా ఉడికిపోద్ది అక్కడ, బలమంతా కరిగిపోద్ది అక్కడ. తిరిగి సన్మానం చేసే సమయం వచ్చినప్పటికీ వృద్ధాప్యానికి వచ్చేస్తాడు. బలమంతా ఉడికిపోద్ది. బలమంతా అలా లాగేసుకుని పిప్పుని పంపిస్తారు ఇంటికి. దానికి ఒక టవల్ కప్పుతారు, మన భాషలో చెప్పాలంటే. అది దీన్ని చూసి వీడు అనుకుంటాడు, బా నేను ఎంత కష్టపడ్డానో చూడు, కంపెనీకి ఎంత మేలు చేశాను చూడు, ఎంత డబ్బు సంపాదించానో చూడు. ఇది వచ్చిన తర్వాత వీడితో పాటు ఒక 34 లక్షలు వస్తాయి. అది ఎంత వాస్తవమో నేను కూడా ఏం చెప్తున్నానంటే, ఈ భూమి మీద నీ దినాల్లో కూడా ఇక్కడ డ్యూటీ చేస్తున్నావు నువ్వు. ఎవరు డ్యూటీ చేయాలి? మనం ఇక్కడ దేవుని డ్యూటీ చేయాలి, సాతాను డ్యూటీ కాదు. దేవుని డ్యూటీ చేసిన తర్వాత ఒకరోజు మనం చనిపోయిన తర్వాత మనకు కూడా దేవుడు పరలోకంలో సన్మానిస్తాడు. అది ప్రభునందు మీరు పడిన ప్రయాసము వ్యర్థము కాలేదు. వాళ్ళకి అర్థమైపోయింది. ఎందుకు విషయం చెప్తున్నాను తెలుసా? మనకిచ్చిన పరిమిత వయస్సులోనే, పరిమితి జ్ఞానములోనే, పరిమితి సమయములోనే ఎంతగా ప్రభు కొరకు నువ్వు వెలిగించబడతావో అంతవరకు వెలిగించబడు. లోకంలో ఒక సామెత ఉంది, కాకిలాగా కలకాలం బ్రతికేదానికంటే హంసలాగా 6 నెలలు చాలు. రోషము కలిగి మన పని చేత 6 నెలలు చాలు. ఇప్పుడు యోహాను ఎంతకాలం పనిచేశాడండి? బాప్తిస్మిచ్చి యోహాను చాలా తక్కువ టైం పనిచేశాడు. అతడు మండుచు ప్రకాశిస్తున్న జ్యోతి వలె ఉన్నాడని వాక్యం సెలవిస్తుంది. యేసుక్రీస్తు ప్రభు ఎంతకాలం పనిచేశాడు? 3.5 సంవత్సరాలే ప్రభావితం చేశాడు. ఆయన 3.5 సంవత్సరాలు చేసిన పని ఇప్పటి వరకు ఎవడు కూడా రీచ్ కాలేకపోయాడు. అవునా? 3.5 సంవత్సరాల్లోనే చేయవలసినంత చేసేసాడు. చేసేసి ఒక మాట అంటే, చెల్లిలో ఒక మాట అంటాడు, ప్రభా తండ్రి, నీవు నాకు అప్పగించిన పని నేను సంపూర్తి చేశాను, సమాప్తం చేశాను, ఇంకా నా ఆత్మను నీ వద్దకు చేర్చుకొని అన్నాడు. ముగింపు అలాగ ఉండాలి. ముగింపు ఎలాగుండో తెలుసా? ప్రభా నువ్వు నాకు ఇచ్చిన పనిలో నమ్మకంగా ఉన్నాను, నమ్మకంగా వెంబడించాను, నమ్మకంగా పరిచర్య చేశాను, నమ్మకంగా ఖర్చు పెట్టాను, నమ్మకంగా అన్నీ చేశాను ప్రభా. ఇదిగో నేను నీ వద్దకు వస్తున్నాను, నా ఆత్మని వద్దకు చేర్చుకోవా అని ధైర్యముగా నువ్వు ప్రార్థన చేసి అడగలవా? ఇక్కడ నువ్వు నిజంగా నీ ఆత్మకి నేను కరెక్ట్గా ఉన్నట్టుగా దేవుడు అనుకున్నట్టుగా నేను చేశానంటే నువ్వు మరణానికి భయపడవు. నువ్వు
అవునంట కదంట. ఒకవేళ మరణానికి నువ్వు భయపడుతున్నావు అంటే నువ్వు సరిగ్గా ఇక్కడ చేయనట్టు లెక్క. మళ్ళా చెప్తున్నాను, ఇక్కడ నుండి మీరు కొద్దిమంది అయినా కానీ ప్రభు ఎందుకో మీతో మాట్లాడుతూ ఉన్నాడు, మనసులో పెట్టుకోండి మాటలన్నీ కూడా. దినాలు లెక్కించుటకు నేర్చుకోండి. 2, నీ అంతం ఎలా ఉండబోతుందో ఆ జ్ఞానము దేవుణ్ణి అడగని నేర్చుకోండి. 3, కూలివాని దినాల వల్లే ఉంటారు. మనం ఈ లోకంలో కూలికి వచ్చాం. యజమానుడు ఒక రోజు రమ్మంటాడు, మనం తిరిగి వెళ్ళిపోవాల్సి వస్తుంది. 3 అనుభవం. 4 అనుభవం ఏంటి? పరిమితి. అంటే మన కొద్ది దినాల వల్లమే, ఎక్కువ దినాలు ఏం లేవు, కొద్ది దినాలు. ఈ కొద్ది దినాల్లోనే ఎంతగా నువ్వు కష్టపడగలవో అంతగా ప్రయాసపడు, ఎంతగా ప్రభు కొరకు చేయాలో అంతవరకు చెయ్యి. ఒక్క రోజున ప్రభు ఎదుట నిలబడినప్పుడు బల నమ్మకమైన మంచి దాసుడని మనము పేరు తెచ్చుకునేవారిగా మనం ఉండాలి. అది వ్యర్థంగా గడపొద్దు. ఇక్కడ మీతో పాటు మీ ఫ్యామిలీలను కూడా ప్రయాసంతో నిలబడి, ఎందుకంటే కుటుంబాన్ని రక్షించుకోలేనాడు సువార్త ఏం ప్రకటిస్తాడండి? కుటుంబాన్ని దేవుని సన్నిధి నడిపించలేనాడు సంఘాలు ఏం కడతాడో చెప్పండి. పౌలు ఒక మాట అంటాడు, మీరు తర్వాత ఒక రోజు చెప్తున్నా అవన్నీ మీకు. ఎవడైనా దొడ్డు పనిని ఆశించిన ఎడల వాడి ఇంటిని బాగుగా ఏలేవాడై ఉంటే అట్టి వాడు సంఘానికి అధ్యక్షుడిగా ఉండొచ్చు. నీ మాట నీ పెళ్ళమే అందు, నీ మాట నీ మొగుడే అండు. కానీ సంఘంలో మాత్రం మనకేం కావాలి? పెత్తనం కావాలి. సంఘంలో మనకేం కావాలి? అధ్యక్షత పదవి కావాలి. సంఘంలో మనకేం కావాలి? సంఘ పెద్ద పోస్ట్ కావాలి. సంఘంలో మనకేం కావాలి? మీకు అన్నీ అర్థమైనాయి అనుకుంటా. కానీ మొదటగా మనము చూసిన వాళ్ళు ఏమంటారంటే, ఇక్కడ మేము అనకపోవచ్చు, చూసిన వాళ్ళు నీ ముఖం ఎదురుగా అనకపోవచ్చు, వాళ్ళు ఏమంటారు తెలుసా? మరి ఈ ఒత్తడు కానీ పెళ్ళం రాదు, ఈ మొత్తది కానీ మొగుడు రాడు, కానీ ఈమె ముందు కూర్చుని తెగ పాడేస్తుంది, ముందు గుంజి తెగ చదివేస్తుంది. ఇట్లా అనుకుంటారా లేదా? ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే, కుటుంబ సమేతంగా మనము వచ్చేవాడిగా ఉంటే దేవుడు నీ కుటుంబం ఎందుకు ఇచ్చాడండి? పిల్లల్ని ఎందుకు ఇచ్చాడు చెప్పండి? అంతే కదండి, అంతే కదా. అంతేగాని అక్కడ ఒకళ్ళు ఇక్కడ ఒకళ్ళు ఉండమనా? చాలా మీకు చెప్తూ ఉంటాను. మీరేమో ఇక్కడేమో దేవుని మాటలు విని చక్కగా దేవుని వాక్యం నింపుకుని వెళ్తారు. అక్కడేమో ఆడ ఏదో నింపుకుంటాడో మనకు అర్థం కాదు. అక్కడ ఆమె ఏమి నింపుకుంటుంది మనకు అర్థం కాదు. ఖచ్చితంగా అవుద్ది. ఎందుకంటే నువ్వు మంచి ఆత్మతో నింపబడి సద్దగెళ్ళి హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవుణ్ణి స్తుతించేదేమని నువ్వు వెళ్తే అక్కడ అంటది బాహుబలి పాట పడుతుంది ఆమె, శుభవే. మ్యాచ్ అవ్వదు. నువ్వు వెళ్ళిన తర్వాత ఇక్కడ ఈ మంటతో ఈ వాక్యం అని విన్నావు కదా, అన్న దినాలు లెక్కించమన్నాడు కాబట్టి ఈ దినం నుంచి మనం లెక్కించుకోవాలి, వెళ్ళి ప్రార్థన చేసుకుందాం. అక్కడ ప్రార్థన చేస్తే ఆమె కులుకు ఉండదు, పలుకు ఉండదు. చల్లడిపేస్తుంది, ఆడిపేస్తుంది, నీళ్ళు పోసేద్ది. ఇక చాలే చేశారు, ఏదో రగిలిపోయినట్టు ఉన్నాడు, ఏదో చెప్పినట్టు ఉన్నాడు, రగిలిపోయాడు, అయిపోయింది, కూర్చో. అంతేగా జీవన పల్లె. వాస్తవం నేను చెప్పింది కదా. అందుకని ఇద్దరు ఇక్కడ ఉన్నారనుకోండి, ఏ గొడవ ఉండదు. అందుకని ఒక కప్పులో 2 కత్తులు, స్టాల్ కాదు. ఏమో మీరు ఇంకా స్టాల్ అంటారు, ఇంకా స్టాల్ వదలలేదు మీరు. ఇక అయిపోయినది. మొదట్లో తాగుతామంతే మనం అక్కడ ఆ రోజు స్టేజ్లోనే, తర్వాత ఎవరి డ్రింక్ వాళ్ళదే. అన్నీ వెంకటకి అన్నీ గుర్తొస్తున్నాయి. నిజమే అనేది కరెక్ట్గా. ఆ రోజుల్లో అలా ఉండేవి. ఒక డ్రింక్ తీసుకొస్తారు, దాన్ని 2 వేస్తారు. నేను అంటే ఎవరికలా ఇవ్వచ్చు కదా, ఎలాగెవరు. కానీ తర్వాత అదే నేను అనుకుంటా, అదే ఫస్ట్, అదే లాస్ట్. ఇంకా తర్వాత ఒక డ్రింక్లో తాగేది లేదు, చేసేది లేదు. అలాగ జీవితాంతకాలం ఒకే డ్రింక్లో 2 స్టాల్ వేసినట్టు నువ్వు ఉండాలంటే మొదటిగా దేవుని సన్నిధిలో మనం ఉండగలిగితే ఆ ప్రేమ ఎప్పటికీ అలాగే ఉంటుంది. ఆ మొదటి ప్రేమ ఎప్పుడు అలాగే ఉంటుంది. ఆ మొదటి ఆప్యాయత ఎప్పుడు అలాగే ఉంటుంది. దేవుని సన్నిధిలో తప్ప నువ్వు లోకంలో గడిపితే అది కొద్ది దినాలే ఉంటుంది. అది అప్పుడప్పుడు మీకు చెప్తాను కదా, మొదట్లో పెళ్ళి అయినప్పుడేమో ఇద్దరు ఒకరి చేతిలో ఒకరు, వాళ్ళు ఇద్దరు ఒకరు అనిపిస్తుంది నాకు. అది ఏకమైపు నడుస్తారండి వాళ్ళు.
ఇద్దరిలో ఒకరిలో ఇద్దరు అన్నట్టు కనపడతారు. అది 6 నెలల తర్వాత మొత్తం ఆటోమేటిక్ పక్క నడుస్తూ స్టార్ట్ చేస్తారు. మరొక 6 నెలల తర్వాత వీడు అక్కడ సాధ్య ఎక్కడ ఉంటాడు, ఏమేమి ఇక్కడ ఉంటుంది. మరొక 6 నెలల తర్వాత నువ్వు వెళ్ళు, తర్వాత నేను వస్తాను. అవునంటారా కాదంటారా? వెంకట అవునా కాదని చెప్పింది వాస్తవం, ఇది నేను చెప్పేది చెప్తున్నా. ఒకేసారి అప్పుడు ఏంటంటే బండి మీద కూర్చున్న కప్పలకి ఎలా అతుక్కుంటుంది. అప్పుడు ఆ సీపీజెడ్ బండి కొంటాడు, తర్వాత మామూలు 4 బండి కొనుక్కుంటాడు, ఎందుకంటే గొడవ లేదు, సమానంగా ఉంటుంది కాబట్టి. తర్వాత ఎవరి స్కూటీ వాళ్ళదే, ఇంతే, గేమ్ లేదు. కానీ ప్రభువులో ఉంటే గనక అకుల ప్రిస్కిలని మీరు చూడండి, ఎలాగున్నారు చెల్సర్లు, చాలా అద్భుతంగా ఉన్నారు కదా. తర్వాత ఎలిజబెత్, జకర్యాలు మీరు చూడండి, ఏక మనసు ఏకాత్మ కలిగిన వారిగా ఉన్నారు. ఎందుకు విషయాలు చెప్తున్నానంటే చివరి ఇక్కడ అంటాడు, యోబు అంటాడు పరిమితి కలది, వాళ్ళ నెలల సంఖ్య నీకు తెలిసే ఉన్నది, చూడండి ఒక మాట అంటే అద్భుతమైన కూలివాని ఇందాక మనం మాట్లాడుకున్నాము. ఇప్పుడు ఇక్కడ కూడా ఏమంటాడంటే కూలివాని దినముల వల్ల ఉన్నాయి. వాళ్ళ పని ముగించే వరకు, వాళ్ళ పని వాళ్ళు ముగించుకునే వరకు ఏమంటున్నాడంట, పనిని, నియమింపబడిన పనిని. ఈ మాట మీరు బాగా పెట్టుకోవాలి. మనకు ఒక పని నియమింపబడి ఉంది భూమి మీద, సంఘంలో. ఈ సంఘం ఊరికి నువ్వు రాలేదు, ఎవరో పిలిస్తే నువ్వు రాలేదు, దేవుడిని ఆకర్షిస్తే ఇక్కడికి వచ్చావు. ఇక్కడ నీకు పని దేవుడు ఇచ్చాడు. ఆ పని నువ్వు సంపూర్తి చేయ వరకు దేవుడు మళ్ళా నిన్ను పిలవడట. ఆ పని పూర్తి చేయాలి. పూర్తి చేసిన తర్వాత మనల్ని దేవుడు, అంతే చాలామంది భక్తులు చనిపోతున్నారు అంటాను చూసావా, ఆ మాటకున్న అర్థం మీకు ఇప్పుడు నిజంగా ఆన్సర్ నేను చెప్తాను. చాలామంది మాకు ఒక డౌట్ అవ్వచ్చు, అరే ఈయన చాలా నీతిమంతుడు కదా, చాలా పరిశుద్ధుడు కదా, వైరాగ్యంగా వాడపడ్డాడు కదా, ఈయన ఇంకా ఉంటే ఇంకా బాగుండేది కదా అని నిజంగా మనం అనుకుంటాం. ఈ మధ్యకాలంలో ప్రవీణ్ పగడాల కానీ, తర్వాత ప్రకాష్ గంటేల, ఆయన గురించి ఇందాక నేను మీకు చెప్పాను. ప్రకాష్ గంటేల ఆయన కానీ చాలా వక్తకుడు, చాలా అద్భుతమైన జ్ఞాని, ప్రొఫెసర్ అయినా. ఇలాంటి వాళ్ళు వాక్యం మీరు వినండి. నిజంగా ఒకవేళ వినాలనుకుంటే, నిజంగా చెప్తున్నాను నేను, వినండి, అద్భుతమైన జ్ఞానం మీరు పొందుకుంటారు. అసలు ఎలాగుండ దంచిపడేస్తారు వాళ్ళు. అసలు కథలు ఉండవు, పిట్ట కథలు ఉండవు వాళ్ళ దగ్గర. దంచి కొడతాడు, ఇక అసలు వాస్తవాలు మాట్లాడతాడు. ఇలాంటి వాళ్ళ వాక్యం మనం ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, వాళ్ళు నేను నిజంగా నేనే అనుకున్నా, అరే ఇలాంటి వాళ్ళు ఉంటే బాగుండేది కదా, ఇలాంటి వాళ్ళు ఇంకా దేవుడు కొంతకాలం ఉంచితే బాగుండేది కదా, కొంత సువార్త బాగా వినబడేది కదా అని. అంటే నాకు తర్వాత ఈ వాక్యం చదివిన అర్థమైంది, వాళ్ళ దినములు ముగించబడ్డాయి, వాళ్ళ పని ముగించబడింది, వాళ్ళకి ఇచ్చిన పని సంపూర్తి చేసేసారు, వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు ఇంకా భూమి మీద మనం ఉన్నామంటే ఇక మన పని ఇంకా అసలు కొంతమంది స్టార్ట్ చేయలేదు. ఇక అర్థమైందా? కొంతమందికి ఏ పని ఇచ్చారో కూడా, కొంతమందికి ఏ పని ఇచ్చారో తెలియకంట ఏదేదో చేస్తూ ఉంటారంట. ఇది ఒక రకమైన బ్యాచ్. వాడికి ఏ పని ఇచ్చారో తెలీదు, ఏ పని చేయాలో తెలీదు, అన్ని కలబోలకం చేస్తాడు. ఇక నేను నీకు ఏ పని ఇచ్చాడు, ఆ పని మనం ఏం చేయాలి, గమనించాలి. నాకు ఈ వరం ఇచ్చాడు, లేకపోతే ఈ తలంత ఇచ్చాడు, లేదా ఈ కృప ఇచ్చాడు, దీన్ని నేను చేసి నా పనిని ముగించాలి. అది అవసరమైనది చేయాలి, ఇది కరెక్ట్. అవసరమైనది చేయాలి, అనవసరమైనది చేయకూడదు, విడిచిపెట్టాలి. కరెక్ట్, ఇది వాస్తవం. ఇది అవసరమైనది చెయ్యాలి, అనవసరమైనది, బాగుంది టైటిల్ ఇది, మళ్ళీ ఇంకోసారి అందాం. అవసరమైనదే చెయ్యాలి, అనవసరమైనది విడిచిపెట్టాలి. రైట్, కరెక్ట్. దాని తర్వాత మనకి ఏ పని ఇచ్చారో మనకు తెలుసుకోవాలి, ఆ పని చేయాలి. అంతేగాని ఒరే నీ ఊడ్చే పని ఇస్తే ఇటు కుర్చీలు సర్దే పని చేసాడు అనుకో, ఆ పని ఎవడు చేయమన్నాడు నిన్ను? ప్రభు రేపొద్దున ఇదే అంటాడు, ఏమంటాడు, ఒరే అక్రమం చేయవాడా, నేను ఏం పని చెప్పను, ఏం పని చేశాను నువ్వు.
పని మనకు తెలియాలి. కొంతమంది ఏంటంటే ఆడికి ఏ పని ఇచ్చాడో తెలియదు, అందరూ ఒక పని పట్టుకున్నారు. ఇప్పుడు ఏం పని తెలుసా? నేను చేసే పని, ఈ పని నేర్చుకున్నారు అందరూ. ఈ పని రావాలంటే దీనికి కొంత టైం పడుతుంది. దేవుడు ఎన్నుకోవాలి, దేవుడు పిలుచుకోవాలి, పరిచర్య చేయాలి, యోగ్యమైనగా మనం ఉండాలి. ఇది చాలా ప్రాసెస్ ఉంటుంది. మీకు తెలుసా? మీకంటే మాకు డబల్ పనిష్మెంట్ ఉంటుంది అక్కడ. ఈరోజే చెప్పేతే ముగించేత అయిపోయేది కాదు కదా, అవునా కదా? రెండంతలు ఉంటుంది. ఎందుకు విషయం చెప్తున్నానంటే ఈ పని ఇది కాదు ముఖ్యం. ఒకసారి మీకు చెప్పాను కదా, బిల్లి గ్రహం గారు చనిపోయిన తర్వాత కోట్ల మందిని తిప్పేశాను కదా, మీరు అయిపోయిన కాళ్ళు రగలేసుకుంటే ప్రభు దగ్గరికి వెళ్ళాడంట సన్మానిస్తాడేమోనని. నువ్వు ఒకసారి పక్కకు రావయ్యా, నీ వెనకాల ఒక ఆయన ఉన్నాడు అని చెప్పాడంట. ఎవరైనా పక్కకు ఆయన చూస్తే, అమ్మో ఒక పెద్ద ఆయన ఎప్పుడో ఈయన టైలరింగ్ దేనికో కానీ వెళ్తేనంట అక్కడ స్వాత చెప్పాడంట. టైలరింగ్కి దగ్గరికి వెళ్ళి సొక్కే కుట్టించుకోవడానికి, షర్ట్ కుట్టించుకోవడానికి వెళ్తే అప్పుడు చెప్పాడట. ఆ సువార్త పట్టుకుని అతను రక్షించబడి దేవుళ్ళు ఎదుగుతూ వచ్చాడు. ఈ రోజున నువ్వు రక్షించబడడానికి, సువార్త ప్రకటించడం, ఇంత గొప్పవాడు అవ్వడానికి నీ వెనకాల ఉన్న ఆయన దీనికి కారణము. బహుమతి ఇవ్వాలని మొదటగా ఆయనకి ఇవ్వాలి, తర్వాత నీకు. అక్కడ అలాగే ఉంటుంది తీర్పు. ఇక్కడలే కాదు. ఇక్కడ ఎంత పరిచర్య చేసావని నీకు దీనికి ప్రతిఫలం నీకు ఇస్తాడు. ఇక్కడ ఒక విషయం చూడండి, ఒక ఆయనకి 1,00,000 మందిని సంపాదించే కృప ఇచ్చాడు, ఆయనకి అదే బహుమతి ఉంటుంది. అక్కడ ఒక సంఘానికి 10 మంది సంపాదించే కృప ఇచ్చాడు, అక్కడ అంతే ఉండదు. ఇక్కడ ఏం ఉండదు. ఇక్కడ విషయం ఏంటంటే మనం అనుకుంటాం అది పెద్ద సంఘము, చాలా మంది ఎక్కువ ఉన్నారు లేదు. ప్రభు ఒక మాట అన్నాడు, మీకు ఇంకా అర్థమై క్లారిటీగా. నేనే మాయ మాటలు చెప్పట్లేదు, మీకు ఒరిజినల్గా చెప్పే మాట ఏంటంటే, ఒకడికి 1 తలంతు, రెండోడికి 2 తలంతులు, మూడోవాడికి 5 తలంతులు. 5 తలంతులు. నేను అంటాను, మరి 5 తలంతులు ఇచ్చిన వాడికి ఎందుకు ఇచ్చాడు? 5 ఎందుకు ఇచ్చాడు అడిగి? అది సామర్థ్యం కలిది, అడిగి అంత జ్ఞానం ఉంది, అంతగా చెప్పగలడు, అది 5 ఇచ్చాడు. అవునే కదా? 2 ఇచ్చినోడికి 1 ఒకటోడు కరెక్ట్గా పనిచేస్తే వాడు కూడా అదే బహుమతి వచ్చేది. ఇందులో 2వ కోణం చెప్తాను. ఒకసారి ప్రభు ఏం చేశాడంటే, తన ద్రాక్ష తోటకి పనికి అందరిని పిలిచాడు. ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు పిలిచాడు. నేను అంటాను, అక్కడ అందరికి ఒకటే కూలి ఇచ్చాడు కదా. ముందు వచ్చిన వాళ్ళు అన్నారు కడుపు అంటతో, ఏంటిది ముందు వచ్చాం కదా, మాకు ఎంత కూలి ఇవ్వాలి కదా, వాడికి నాకు సమానంగా ఇచ్చేవాడు అంటే, అది నా ఇష్టం రా బాబు, ఈ పొలం నాది, నేను యజమానిని, నాకు ఎవరికి అంత ఇప్పుడు నీకేం తక్కువ చేయలేదు కదా, నీకు ఇచ్చింది నీకు ఇచ్చాను కదా, అంతే కదా. అది దీంట్లో ఉన్న చిట్కా అది. ఇది ఎవరికి అర్థం కాక వేరు అనుకుంటున్నారు. బైబిల్ మనకి ఎప్పుడైతే అర్థమవుతుంది, బైబిల్ భాష, అప్పుడు ప్రశాంతంగా ఉంటావు. అందరూ ఏమనుకుంటున్నారంటే ఇలా వాక్యం చెప్తేనే వాళ్ళకి ఇదే అని అనుకుంటున్నారు. నేను అంటాను, వాక్యం చెప్పేదానికంటే ఆత్మలు సంపాదిస్తారు చూసారండి, వాళ్ళదంటే అసలు వాళ్ళది నిత్యం. నిజం చెప్తున్నాను, వాళ్ళ బహుమతులు ఖచ్చితంగా ఉంటాయి. మీకు చాలాసార్లు చెప్పాను, నేను సేవకు రాకముందు ఒక 70 కుటుంబాలను ప్రభు కొరకు పట్టుకున్నాను. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, సువార్త పని చేయాలంటే కసి నాకు అంత ఉండేది. ఎప్పటికి కూడా అదే ఉంది. కాకపోతే మనకు పరిస్థితి బాగోక ఇలా చేస్తున్నాం, కానీ దేవుడు వాళ్ళని కృప మళ్ళీ ఇచ్చును గాక. చివరి మాట, సామెతల గ్రంథము 24:5. చూడండి, జ్ఞానము కలిగిన వాడంట బలము కలిగి ఉంటాడట, తెలివి గలవాడు శక్తిమంతుడుగా ఉంటాడు. చివరి మాట, జ్ఞానం ఎందుకు కావాలి అని మనం ఇందాక మూలవాక్యం స్టార్ట్ చేసాం. ఇదే దానికి అర్థం. జ్ఞానం కలిగిన వాడు ఎలా ఉంటాడో తెలుసా? ఎప్పటికీ బలము కలిగి, బలహీనుడుగా ఉండడు. తర్వాత తెలివి గలవాడు శక్తిమంతుడుగా ఉంటాడు. తెలివి గలవాడు శక్తితో ఉంటాడు ఎప్పుడు కూడా. ఈ 2 మీరు పట్టుకోగలిగితే దేవుని సన్నిధి. ఎవరి జ్ఞానం అని అంటే, మళ్ళీ చెప్తున్నాను, యేసుక్రీస్తు ప్రభువే జ్ఞానం. ఆయన అనంత జ్ఞాని, ఆయన చాలా జ్ఞానవంతుడు. జ్ఞానానికి ఉనికి పొట్టు ఆయన. జ్ఞానమే ఆయనే జ్ఞానము. అలాంటి జ్ఞానాన్ని మనం నిజంగా సంపాదించుకుంటే అప్పుడు నువ్వేమైతే తెలుసా? బలవంతుడిగా మార్చబడతావు. బలహీనంగా ఉండవు నువ్వు. ఇక
తర్వాత శక్తివంతుడిగా మార్చబడతావు. తర్వాత 3 అప్పుడు వివేకం కలిగిన వాడు నువ్వేం చేయాలి తెలుసా? యుద్ధం అప్పుడు చేస్తావు. యుద్ధం చేస్తావు. మనం పోరాడేది మనుషులతో కాదు, చీకటి శక్తులతో, అంధకారపు దురాత్మల సమూహంతో మనం పోరాడేవారుగా ఉందము గాక. మళ్ళీ నేను ముగిస్తున్నాను. చివరి మాటలు పట్టుకోండి. మళ్ళీ చెప్తున్న మూలవాక్యం, నా దినములు లెక్కించుటకు నాకు నేర్పు. ఈ సంవత్సరం నుండి అమ్మా నా 2 చేతులు జోడించి చెప్తున్నాను. మీకు ఏదో మంది కావాలనో సంఘం నింపుకోవడానికి ఈ మాటలు నేను చెప్పట్లేదు. మళ్ళీ చెప్తున్నాను, మీ భార్యలను తీసుకురండి, ఇంకా అనేక మందిని తోడుకురండి, మీరు మీ కుటుంబంతో గడపండి, దినాలు లెక్క పెట్టుకోండి. దినాలు లెక్క పెట్టుకున్నవాడే ప్రభు దృష్టిలో జ్ఞాని. దినములు లెక్క పెట్టుకోలేనుడు అజ్ఞాని. దినములు లెక్క పెట్టుకోవడం అంటే మళ్ళీ చెప్తున్నాను మీకు, దేవునితో కనెక్ట్ అవ్వటం, దేవునితో సత్సంబంధం కలిగి ఉండటం, దేవుని సన్నిధిలో గడపటం, దేవుని వాక్యాన్ని చదవటం, ఆరాధన చేయటం, ప్రార్థన చేయటం, ఆత్మలు సంపాదించి పరిచర్య చేయటం, నీకు కలిగింది దేవునికి అనుగ్రహం. ఇదే దేవుని సన్నిధిలో గడపడం అంటే. ఇలా గడిపామా లేదా? పోయిన సంవత్సరం అయిపోయింది. దేవుడు మహాకృప కనికరించి మరొక సంవత్సరం దేవుడు మనకి ఇచ్చాడు, అవకాశం ఇచ్చాడు. మళ్ళీ అదే అన్నాడు, ఈ చెట్టు ఫలాలు కాయలేదు కదా తండ్రి, ఈ సంవత్సరం అవకాశమే, నేను దాన్ని బాగు చేస్తాను. ఒకవేళ ఈ సంవత్సరం కూడా అది ఫలించలేదని అంటే తీసేయండి, నేను మీ మాటకు అడ్డురాను అని ప్రభు తండ్రితో సత్సంబంధం కుదుర్చుకుని మనకు రావాల్సిన శిక్ష విధి ఆయన మీద వేసుకుని, ఆయన ఉగ్రత మన మీదకి రాకుండా ఆయన అడ్డుబండగా నిలబడి మనకి మరొక అవకాశం దేవుడు తండ్రిని యేసుక్రీస్తు ప్రభు మనకు అనుగ్రహించాడు. ఇది ఆయన ఇచ్చిన కృప తప్ప ఒకవేళ తీర్పు కనుక రావాల్సి వస్తే మనం ఎప్పుడో వెళ్ళిపోయేవాళ్ళం. ఆ అంజురపు చెట్టులాగా ఇంకొక అవకాశం దేవుడు నీకు నాకు ఇచ్చాడు. ఈ సంవత్సరం అయినా సరే ఎక్కడికి పని ఉంటే తప్ప, మళ్ళీ చెప్తున్నాను, అవసరం తప్పనిసరిగా ఊరు వెళ్ళాలంటే వెళ్ళండి, అవసరం ఉంది ఇక్కడికి వెళ్ళాలంటే వెళ్ళండి. అంతకు మించి దేవుని సన్నిధిని పోగొట్టుకోవద్దు. మీకు ఇక్కడ దొరికినంత సమృద్ధి అయిన ఆహారము ఇంకొక దిక్కుని మీకు దొరకదు అని నేను బల్లగుద్ది మళ్ళా చెప్తున్నాను. మీరు నమ్మనే నమ్మకపోయినా సమయాన్ని గడపండి. మీ కొరకు నేను రోజు వాక్యము సాధనం చేస్తాను. విలువైన విషయం. ఈ శుక్రవారం కాదు, తేలిక 2 మాటలు చెప్పేసి వెళ్ళిపోవచ్చు నేను. కానీ ప్రసవ వేదన పడి ఎందుకు చెప్తున్నా? నేను చెప్పిన, పాస్టర్ అమ్మగారు చెప్పిన 2-3 దినాలు ప్రాక్టీస్ చేసి ప్రభుతో పోరాడి సంపాదించి మీకు వాక్యం చెప్తూ ఉంటాం. అలాంటి కృప దేవుడు ఇంకా మాకు అనుగ్రహించి ఈ సంవత్సరం గొప్పగా వాడబడ్డట్టు మా కొరకు ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం.